చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా దేవ మా ప్రభా నాయన, మరి 3 రోజుల మీటింగ్స్లో ఈ చివరి రోజుకి వచ్చాము మేము. నాయన, మరి గత 3 రోజులుగా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని వాడుకోవడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నారని నాయన, మరి మమ్మల్ని నీకోసం సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నారని నాయన, మేము రకరకాల కోణాల నుంచి నేర్చుకున్నాం తండ్రి. తెస్సలోనిక సంఘస్థులు ఏ విధంగా సాక్షులుగా ఉన్నారో చూసాం ప్రభా. తర్వాత ప్రభా, మరి పరిశుద్ధాత్మని మీరు మాకు ఇచ్చి సాక్షిగా ఉండటం ఏంటో చెప్పారు. తర్వాత ప్రభా, మరి ఏలియాని ఏ విధంగా మీరు పిలుచుకున్నారో, ఎందుకు పిలుచుకున్నారో చూసాం. తర్వాత ఈరోజు పొద్దున్న ప్రభా, మరి పేతురు భయస్థుడు ఒకప్పుడు, కానీ పరిశుద్ధాత్మను బట్టి ధైర్యంగా ఎలాగ సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడో చూసాం. ఈరోజు చివరి రోజు ప్రభా, మరి ఈ అంశాన్ని మేము ఒక ముక్తాయింపుకి తీసుకురావాలి తండ్రి. మమ్మల్ని ఏ విధంగా సిద్ధపరుస్తారు నీ సాక్షిగా ఉండటానికి నాయన, మరి ఏలియా జీవితం నుంచే మేము నేర్చుకోగలటకు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని మనందరికీ దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని అర్థవంతంగా ఒక పద్ధతిలో చదువుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఎంతసేపు అయినా చదవబుద్ధి అవుద్ది. నాకు కొన్ని సందర్భాల్లో ఒక రోజులో 10-12 గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తాను. 1 గంట వర్తమానం నేను ఇవ్వాలి అని అంటే కనుక కనీసం 13 నుంచి 15 గంటలు సిద్ధపడితే కానీ 1 గంట వర్తమానం ప్రిపేర్ అవుతుంది. నేను అంతగా చదువుతాను, బాగా చదువుతాను. ఎందుకంత కథలాగా చెప్పేయగలుగుతారు అని మీరు అనుకుంటారేమో. కష్టపడకుండా రాదు, అది కష్టపడాలి. దేవుడు సహాయం చేస్తాడు, కష్టపడాలి. అయితే కష్టపడ్డాను కాబట్టి ఏ విధంగా నేర్చుకోగలిగాను అనేది చెప్పడం అనేది సాధ్యమవుతుంది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ కళ్ళద్దాల్లాగా దేవుని వాక్యం అయిపోద్ది అనమాట. ఈ కళ్ళద్దాల్లాగా అంటే ఎలా అంటే, ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే, ఒకవేళ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాను అనుకోండి, అన్నీ నల్లగా కనబడతాయి. పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నాను అనుకోండి, అన్నీ పచ్చగా కనబడతాయి. దేవుని వాక్యము అనే కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తూ ఉన్నప్పుడు ప్రతి దాంట్లో కూడా నేను పాఠాన్ని నేర్చుకోగలుగుతాను. ప్రతి దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణలోంచి ఈరోజు వాక్యాన్ని మీకు అందిస్తాను. జనవరి 16వ తారీఖు రాత్రి అంతా నేను రాజోలు ఆ ప్రాంతంలో మీటింగ్స్లో మాట్లాడాను. హోల్ నైట్ ప్రేయర్ కూడా జరిగింది. సరే, నేను అలాగ మీటింగ్లోంచే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. పొద్దున్నే నాకు ఫ్లైట్, నేను వెళ్ళాలి. అయితే నేను కొంచెం ముందు వచ్చేసాను ఎయిర్పోర్ట్కి. చాలా ముందు, ఒక 2-3 గంటల ముందు వచ్చేసాను. ఎయిర్పోర్ట్లో నాకు కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వస్తూ ఉంటాం కదా, చిన్న ఎయిర్పోర్ట్ కదా, కాబట్టి ఎవరో ఒకరు పరిచయం ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు, అన్నా మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి, మేము ఫ్లైట్ అనౌన్స్ చేసినప్పుడు వస్తానని చెప్తే పడుకున్నాను. ఆడ కుర్చీ మీద పడుకొని ఉంటే గబుక్కున మెళుకు వచ్చింది. ఎందుకు మెళుకు వచ్చిందంటే కోడి సౌండ్ వినబడింది. ఎయిర్పోర్ట్లో కోడి సౌండ్ వినబడితే మీకు విచిత్రంగా అనిపిస్తుంది కదా. అందుకనే లేచి ఎక్కడున్నాను రా బాబు అని అనుకుంటే నా పక్కన ఒక ఆయన కోడి పుంజు టవల్ చుట్టుకొని దాన్ని ఒళ్ళో పెట్టుకొని ఉన్నాడు. కోడి పుంజుని చూసా, ఆయన వెనక చూసా. ఆయన చూస్తే ఆయన నన్ను ఏమనుకున్నాడేమో, దీనికి కూడా టికెట్ తీసుకున్నా అన్నాడు. ఇప్పుడు దానికి కూడా టికెట్ తీసుకున్నామంటే మనం ఇంకేమంటాం? ఇది సైలెంట్గా ఉన్నాం. సరే, మళ్ళీ తర్వాత కళ్ళు మూసుకున్నా, కానీ హృదయంలో కొంచెం బాధ అనిపించింది. అంటే ఆయన చూపు కొంచెం తేడాగా ఉంది. అంటే చూసావా అన్నట్లు చూశాడనమాట. అప్పుడు ఆయనతో ఎందుకు వచ్చింది గొడవ అనేసి, సార్ ఇది పందెం కూడా అని అన్నా. అవును సార్ అన్నాడు. ఎంత ఉంటుంది సార్ రేట్ అన్న. 1,50,000 దాకా పలుకుతుందండి అన్నాడు. నాకు అర్థం కాక పుంజా సార్ అన్న. అవును సార్ 1,50,000 పలుకుతుంది అన్నారు. దాంతో నాకు కొద్దిసేపు దాకా మాట్లాడబుద్ది అవ్వాల. అందుకే సైలెంట్ అయిపోయాను. సార్ దీన్ని ఎలా పెంచుతారు సార్ అన్న. అంటే ఒక్క పుంజుని ఆవిడ పెంచాడు సార్, ఒక 5, 6, 10 దాకా పుంజుల్ని పెంచుతారు సార్ కలిపి అని అన్నాడు. ఎలా సార్ అంటే, ఓ పనోడిని పెడతాం సార్ అన్నాడు.
అంటే పుంజుని పెంచడానికి అన్నాడు. అవును సార్, దానికే వాడికి 15,000 రూపాయలు జీతం ఇస్తా అన్నాడు. ఏంటి సార్ పుంజుని పెంచడానికా అన్నా. అవును సార్ అన్నాడు. 15,000 రూపాయలు పుంజుని పెంచడానికి. సార్ దానా కూడా దాంట్లోనే అన్నా. కాదు సార్ మేము కొనిస్తాం అన్నాడు. ఏం కొనిస్తాం సార్ అంటే, సర్వసాధారణంగా 1-2 బస్తాలు జీడిపప్పు ఇస్తామండి, తర్వాత ఉలవలు అవి ఇస్తామండి, ప్రతిరోజు 2 గుడ్లు పెడతామండి అన్నాడు. ఏది కోడికా అన్నారు. అవును సార్ కోడి, 2 గుడ్లు. అంటే ఇదంతా వినండి, అర్థమైందా? సో అది చేస్తారు సార్, ఆయన అదే పనిలో ఉంటాడు సార్, పుంజుని పెంచుతాడు అంతే. దాంతో సాయంత్రం పూట కొంతసేపు ఎలాగ ఫైట్ చేయాలన్నట్లు చిన్న చిన్న ఫైట్లు అవి చేయిస్తాడు సార్. బాగుంది సార్, మరి ఇది పందానికి రావడానికి ఎంతకాలం పట్టుద్ది సార్ అన్న. మంచిగా పోషిస్తే 18 నెలలకి పుంజు రెడీ అయిపోతుంది సార్ అన్నాడు. ఓహో, అంటే 18 నెలలు దీన్ని పోషించాలన్నమాట. అవును సార్, సంవత్సరం నుంచి 18 నెలలు పోషిస్తే అది పందానికి రెడీ అవుతుంది సార్ అన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్త వినండి చాలా సార్. మరి 18 నెలలు 1,00,000-1,50,000 ఖర్చు పెట్టి ఒక పుంజుని పందానికి రెడీ చేస్తే అది పందెములో ఉండేది ఎంతసేపు సార్ అన్నాడు. మంచి పోటీ ఉంటే 90 సెకండ్లు ఉంటుంది సార్ అన్నాడు. మీరు విన్నారు కదా సార్, 1,00,000-1,50,000 ఖర్చు పెట్టి 18 నెలలు పోషిస్తే అది పందెములో ఉండేది మంచి పోటీ ఉంటే 90 సెకండ్లు అంట. 90 సెకండ్ల కోసం 18 నెలలు కష్టపడ్డారు. ఎందుకు నీ ఉదాహరణ చెప్తున్నానంటే, నా వయసు 60 ఏళ్ళు, దేవుడు నన్ను 60 ఏళ్ళు పెంచి పోషించాడు. 60 ఏళ్ళు నా మీద చాలా ఖర్చు పెట్టాడు. 60 ఏళ్ళు నన్ను చాలామంది సలహాలు ఇచ్చారు, చాలా వాక్యాలు నేర్పించారు, చాలామంది బోధించారు, ఇవన్నీ చేశారు. 60 ఏళ్ళు నన్ను పెంచి పోషించిన తర్వాత దేవుడు ముఖం మీద ఉమ్మేయటానికి 6 సెకండ్లు చాలు నాకు. 6 సెకండ్లు అంటే దేవుడి మీద ఉమ్మేలా వేస్తారు సార్ అని అంటే, ఒక అమ్మాయికి బానిస అయిపోవచ్చు, డబ్బుకి బానిస అయిపోవచ్చు, హోదాకి బానిస అయిపోవచ్చు, ఏదైనా సరే దానికి ఎంత టైం పట్టుద్ది? 5-6 సెకండ్లు అంతే. నిలబెడటానికి చాలా టైం పడుతుంది, పడిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. అందుకనే దేవుడు మనల్ని పటిష్టపరచడానికి, నిలబెట్టడానికి, స్థిరంగా ఉంచటానికి చాలా చాలా ఖర్చు పెడతాడు మన మీద. సమయాన్ని ఖర్చు పెడతాడు, ఇలాంటి మీటింగులకి తీసుకొస్తాడు. ఇప్పుడు ఇలాంటి మీటింగులు పెట్టాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. అంటే మీ ఒక్కళ్ళ మీద అవ్వలేదు ఖర్చు. ఇప్పుడు ఇలాంటి మీటింగులు మ్యూజిషియన్స్ రావాలి, స్పీకర్స్ రావాలి, ఇలా హాల్ బుక్ చేయాలి, ఇలాంటి వాతావరణం కావాలి. అలాంటి నేపథ్యంలో మీకు వాక్యం అందిస్తే మీకు ఆ స్థాయిలో అందుకుంటుంది. అయితే అంత ఖర్చు పెట్టారు దేవుడు మీ మీద. అంటే ఒక్కొక్కళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద చెప్తున్నాను, ఎందుకు పెట్టాడు దేవుడు? ఇన్ని మీటింగులు అటెండ్ అయ్యారు మీరు, దేవుడు చాలా ఖర్చు పెట్టాడు. ఎందుకని? దేవుడు కోరిక ఏంటనంటే, నేను ఎంత ఖర్చు పెట్టాను నీ మీద, నీకు ఎంత టైం ఇచ్చాను, నా కోసం నిలబడవా, నా కోసం నిలబడవా? పడిపోవటానికి ఎక్కువ టైం పట్టదు. దావీదు పడిపోవటానికి ఒక చూపు సరిపోయింది. ఒక చూపు మేడ మీద తిన్నది అరక్క తిరుగుతుంటే ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే కనబడితే జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఒక చూపు నా హృదయానుసారుడు అని బిరుదు పొందాడు. దావీదుకి అప్పుడు వయసు 52 ఏళ్ళు. 52 ఏళ్ళు పెంచి పోషిస్తే దేవుడు 5 సెకండ్లో పడిపోయాడు. యోసేపు మహా అయితే 20 ఏళ్ల కుర్రోడు, చాలా చిన్నోడు, అవకాశం దొరికింది కానీ కొట్టాడు, జైల్లోకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. నువ్వు దావీదులాగా సెకండ్లలో పడిపోతావా? యోసేపులాగా కష్టాలు ఎన్నైనా సరే దేవుని కోసం నిలబడాలనుకుంటావా? అది నీ ఇష్టం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం నిలబడాలి అని అనుకున్నప్పుడు మనుషులు ఏమంటారు, మనుషులు ఎలా చూస్తారు, మనుషులు ఎలా నన్ను గేలి చేస్తారు అనేది మీరు పెట్టుకోకూడదు. మనిషిని దేవుణ్ణి పక్కపక్కన పెట్టుకోవద్దు. బతకాలంటే మనిషి కోసం బతకండి.
కనీసం ఈ లోకంలో అయినా సంతోషంగా బతుకుతారు. లేదా బతికితే దేవుడి కోసం బతకండి, నిత్యత్వంలో సంతోషం ఉంటుంది. మీ ఇష్టం. నాకు ఎక్కడా కావాలి అక్కడా కావాలంటే కుదరదు. చాలా క్లియర్గా చెప్తాను. సరే, ఇది ఉపోద్ఘాతం. నిన్న మనము ఏలియా గారిని దేవుడు ఎందుకు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు అంటానికి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చూసాం. ఇది మనం నిన్న చేసింది. ఈరోజు ఆ అధ్యాయం అంతా చూస్తాం. ఆ అధ్యాయానికి 24 వచనాలు. ఒక వచనం చూసేసాం, ఇంకా 23 వచనాలు ఉన్నాయి. ఈరోజు మనం చేసేది ఆ 23 వచనాల ధ్యానం. సార్, ఒక్క వచనమే నిన్న చాలాసేపు మాట్లాడారు కదా, 23 వచనాలు ఎంతసేపు పట్టుద్ది సార్ అని అనొద్దు. అయ్యగారిని టైం అడుగుతాను, టైం ముగిస్తాను. సార్ ఎన్నింటి ముగించమంటారు? అన్లిమిటెడ్ కుదరదు సార్. ఇదేమన్నా బిర్యానీ పాయింట్ అనుకున్నారా? రైట్. సరే, నేను మహా అయితే 9:45 కల్లా ముగించేస్తాను. ఇప్పుడు 8:30 అయింది. ఓకే, గంట బాబు లేదా గంటన్నర వద్దు మ్యాక్సిమం. నేను నెమ్మదిగా చెప్తే ముగించేస్తాను. ఓకే. అయితే నా పద్ధతి ఏంటంటే, నా స్టైల్ని నెరేటివ్ స్టైల్ అంటారు. నా స్టైల్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో బోధిస్తారు. ఇది రైటు ఇది రాంగ్ అనేది ఏమీ లేదు. ఒక్కొక్కరితో ఒక్కో పద్ధతి. అర్థమైంది? సో ఇది నా స్టైల్. ఏంటి నా స్టైల్ అంటే, కథలాగా చెప్పడం అనేది. కథలాగా చెప్పుకుంటూ అక్కడక్కడ కొన్ని పాయింట్స్ ఉంటే అక్కడ ఆగిపోయి దాన్ని మనం ధ్యానిస్తాం. సో ఇది నేను చేసేటువంటి పద్ధతి. సో అప్పుడు ఏమవుద్దంటే, ప్రజలకి కథ గుర్తుంటుంది. ఆ కథని చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నేను చూపించే వచనాల దగ్గర వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళకి పాయింట్లు వస్తాయి. సో నేను కోరుకునేది ఎలా ఉంటుందంటే, నేను ఒక ప్యాసేజ్ని లేకపోతే ఒక అధ్యాయాన్ని ఎవరికైనా బోధిస్తే ఎలా బోధించాలంటే, చచ్చిపోయేదాకా వాళ్ళకి గుర్తుండాలి, చచ్చిపోయేదాకా. సో అలాగా బోధించడానికి నేను ఇష్టపడతాను. సో ఏ స్థాయికి దిగిపోవాలంటే ఆ స్థాయికి దిగిపోతాను వివరించడానికి. ఇది నేను చేసేటువంటి పని. సరే, 17వ అధ్యాయంలో 1వ వచనంలో మనం 5 పాయింట్లు నేర్చుకున్నాం నిన్న. దేవుడు ఎందుకు ఏలియాని పిలుచుకున్నాడు అని అంటే, మొదటిది, ఏలియాకి దేవునితో సంబంధం ఉంది. అందుకే సంబంధం ఉంది కాబట్టి, అయ్యా నా కోసం వెళ్తావా అని అడిగాడు. రెండోది, సహవాసం ఉన్నది. అందుకే ఆహాబ్ ముందు కూడా ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కదా. సహవాసం ఉంటే ఏమైనా చేయగలుగుతామని. ఇశ్రాయేలీయులు గొలియాతు ముందు నిలబడినప్పుడు అందరూ వణిగిపోయి గదిలోకి వెళ్ళారు. ఒకే ఒక ఆయన ముందు నిలబడ్డాడు. ఎవరైనా? దావీదు. ఎందుకు నిలబడ్డాడంటే, దావీదు గారు దేవుడు సంకలోకి ఎక్కువ కూర్చున్నాడు. అదేం మాట సార్, చాలా గలీజ్గా దేవుడు సంకలోకి ఎక్కువ కూర్చున్నాడు అన్నాడు. బాలేదు సార్, కరెక్టే. నేను ఎందుకు అన్నానంటే, మీరు మీ చిన్న కూతుర్ని 2-3 ఏళ్ల కూతుర్ని పార్క్కి తీసుకెళ్ళారనుకోండి. పార్కులోకి వెళ్ళంగానే వాళ్ళు ఆడుకోవడానికి ఇష్టపడతారు. ఓ పాప ఇక్కడెక్కడో ఉంది, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయిందా? వదిలే, చూపించదు. వాళ్ళ నాన్న వదిలాడు. వదలంగానే ఆవిడకు విపరీతమైన స్వేచ్ఛ. ఆగస్టు 15 లాగా ఫీల్ అయ్యి అటు ఇటు తిరిగేసింది. మీరు గమనించారు? పిల్లలు పార్క్లోకి వెళ్తే అలాగే ఉంటారు, వాళ్ళు చేసేటువంటి పని అన్నమాట. సో అలాగ పరిగెడుతున్నాడు అనుకున్నాం మీ పాపో బాబు. వాళ్ళ కుక్క కనబడింది అనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మళ్ళీ వచ్చి గట్టిగా చేతులు పట్టేసి కాళ్ళు పట్టేసుకుంటారు. ఏమైందనంటే కుక్కను చూపిస్తారు. భయం వేసింది కుక్క అంటే, కాబట్టి అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు అమ్మ చేసేటువంటి పని అంటే ఆ బాపని ఎత్తుకుంటారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. అక్కడ ఉంది కుక్క, భయం వేసి పరిగెత్తుకుంటే నీ దగ్గరకు వచ్చింది పాప. నువ్వు పాపని సంకలో ఎత్తుకున్నావు. అదే కుక్కని దాటుకుంటూ వెళ్తున్నావు. కుక్కను దాటిన తర్వాత నీ సంకలో ఉన్న పాప ఏం చేస్తుంది తెలుసా? కుక్క ఇంక చూసి అంటది. ఇప్పుడు మీకు అర్థమైందా? అదే కుక్క మారలా, అదే పాప కూడా మారలా. కానీ మారిందల్లా ఒకటే, ప్లేసు. ఇందాక పాప కింద ఉంది, ఇప్పుడు అమ్మ సంకలో ఉంది. కింద ఉంటే భయం వేసింది, అమ్మ సంకలోకి ఎక్కితే ధైర్యం వచ్చింది. అందుకే దావీదు దేవుడు సంకలోకి ఎక్కాడన్న. సో అందుకే ఎవరినైనా ఎదిరించగలుగుతాడు. ఆహాబు కూడా అంతే. అర్థమైందా? సహవాసం ఉన్నది. మూడోది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి సన్నిధిని తీసుకెళ్ళాడు. సన్నిధి, దేవుడు నాతో ఉన్నాడు అనే భావన ఉంటే 2 మనకు ఉంటాయి. ఒకటి ధైర్యం ఉంటుంది,
ఇంకోటి జాగ్రత్త ఉంటుంది. అర్థమైందా? అయ్యగారు ఒక స్టేట్మెంట్ వేశారు. ఎందుకు వేశారో తెలియదు. ఎడ్వర్డ్ గారు మన మధ్యన ఉన్నారు, మూలలో కూర్చున్నారు, జాగ్రత్త అని. అంటే నేను లేకపోతే ఉండకూడదనేమో నాకు తెలియదు. మరి నేనున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది కాదు. దేవుడున్నాడు ఇక్కడ కాబట్టి జాగ్రత్తగా ఉండటం బాగుంటుంది. అదే విషయం. అంటే ఆయన ఏదో ఊరినా సరదాగా అన్నాను. కొన్నిసార్లు మనకు అలాగే ఉంటుంది. అమ్మా నాన్న ఉంటే వ్యవహారం ఒకలాగా ఉంటుంది, అమ్మా నాన్న లేకపోతే వ్యవహారం మారిపోతుంది. అయితే మనం ఎట్లాగా బతకాలంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు అనే భావన ఉంటే మనకి ధైర్యం ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. దాన్నే దేవుని సన్నిధి అన్నది. 4వది సంతకం. దేవుడు సంతకం. ఇశ్రాయేలు దేవుడు అని యెహోవా నామం పేరట వస్తున్నా. నా సర్టిఫికెట్ ఇదండి. ఎవర్రా నువ్వు? దేవుని బిడ్డను నేను. ఎవర్రా నువ్వు? యేసు ప్రభు యొక్క బిడ్డను నేను. ఎవర్రా నువ్వు? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నవాడిని. సో తాను ఒక సంతకం పెడతా అన్నాడు. అంటే దేవుడు మన మీద సంతకం పెడతాడా అంటే పెడతాడు. ఎఫ్ఎస్సి 1:13 ఉంటుంది. ఎలా అంటే మనం మారు మనసు పొందంగానే దేవుడు మన మీద సంతకం పెడతాడంట. అంటే ఎలాగ తెలుసా? జూన్లో జూలైలో స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా. స్కూల్లో పిల్లలందరికీ పుస్తకాలు ఇస్తారు. అందరికి ఒకటే పుస్తకం ఇస్తారు, నోట్ బుక్ అయినా టెక్స్ట్ బుక్ అయినా. అందుకని పిల్లలు చాలా తెలియగలవాడు. పుస్తకం ఇవ్వగానే మొట్టమొదటి చేసే పని అంటే తెలుసా? ఎందుకని? ఇది నాది అంటానికి. మారు మనసు పొందంగానే దేవుడు చేసే పని అది. ఆయన పేరు రాసేసుకుంటాడు మన మీద, ఇది నావాడే అని, ఇది నాదే అని. అది ఆయన చేసేటువంటి పని, సంతకం. దేవుడు సంతకం ఉంటే దాన్ని ఎవరు ముట్టకూడదు. అందుకనే హోటల్స్లో కొన్ని చోట్ల ఇదివరకు ఉండేదన్నమాట, గ్లాసుల మీద ప్లేట్ల మీద దుర్గా విలాస్లో దొంగతనం చేసింది అని రాసేవాడు. మీకు అంటే దాని మీద చేసేవాడు. అప్పుడు దాన్ని చూసి ఎవడు తీసుకెళ్ళేవాడు కాదు. ఎందుకంటే పొరపాటున ఎవరికన్నా దొరికిందనుకో, ఆడ దొంగతనం చేసావా అనేసి. అంటే పూర్వకాలం హోటల్స్ అలా ఉండే. కోమల విలాసు, దుర్గా విలాసు, లక్ష్మీ విలాసు కింద రాసేవాళ్ళు అంట. లక్ష్మీ విలాసులో దొంగతనం చేసింది. అదేవిధంగా నా మీద కూడా యేసయ్య బిడ్డని దొంగతనం చేశారు ఎవరు అని రాస్తారు. అందుకే సాతానుడికి భయం, అమ్మో అనవసరంగా మన జోలికి రాడు. అది విషయం. ఇక 5వది, మనం దేవునితో మమేకమైపోయి దగ్గరగా ఉంటాం కాబట్టి ఆయన శక్తిని మనం ప్రదర్శిస్తాం. ఇది నిన్న చూసాం, ఈ 5 పాయింట్లు. ఇప్పుడు మనం 2వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. ఓకే, నేను స్టోరీలాగా చెప్పి ఆ తర్వాత మనం వెళ్దాం. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఆలోచిద్దామంటే, దేవుడు ఏలియా మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. దేవుడు ఏలియా దగ్గరికి వచ్చి, బాబు ఏలియా, ఏంటండి? ఏం లేదయా, మనోడు ఆహాబ్ అన్నాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పాలయ్యా. ఏం చెప్పమంటారు? ఏం చెప్పమంటావు అంటే, ఆడు బాగా పిచ్చ ఆశలు వేస్తున్నాడు. ఇంతకాలం ఓపిక పట్టాను. ఎంతకాలం ఓపిక పట్టమంటావు? సొలొమోను దగ్గర నుంచి ఓపిక పడతా ఉన్నాను. దగ్గర 7 రాజులు మారిపోయారు. ఒకటి తర్వాత ఒకటి దరిద్రం అయిపోతున్నాడు. ఏం అర్థం కావట్లేదు నాకు. చాలా కోపం వచ్చిందయా. అవును ప్రభా, నాకు కూడా అర్థమవుతుంది. సరే నువ్వేం చేస్తావంటే, ఆహాబు దగ్గరికి వెళ్ళి, రాయ్ నా మాట తప్పని తప్ప 3 ఏళ్ళ దాకా వర్షం రాదని చెప్పేసి అని అన్నాడు. అంతే కదండి. ఓసారి నేను డైలాగ్ చెప్తానే అని ఉంటాడు ఏలియా. చెప్పు, 3 ఏళ్ళ దాకా వర్షం రాదు. బాగుందిలే, కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడు. అంటే మన రిహార్సల్ అనమాట. అర్థం అంటే మనకు అర్థమే పడలేదు అసలు అలాగే. అంటే సరే ప్రభా, వెళ్తాను ప్రభా, చిన్న దీవెని ఇచ్చేయండి అంటే, నేను తోడుగా ఉంటాను వెళ్ళు అన్న. అంటే మనోడు 2 అడుగులు వేసి ఉంటాడు. వేసి టక్మని వెనక్కి తిరిగాడు. అయ్యా ఏంటని? ఏం లేదయ్యా, చిన్న డౌట్. అది ఏం చెప్పండి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి 3 ఏళ్ళ దాకా వర్షం రాదు అంటాను కదా, అన్నాక ఏమవుద్ది? ఆ తర్వాత దేవుడు సైలెంట్గా ఉంటాడు. అది కదయ్యా, ఇప్పుడు నేను చెప్తాను కదా, తర్వాత ఏమవుద్ది? దేవుడు మళ్ళీ సైలెంట్గా ఉంటాడు. ఏదో ఒకటి చెప్పాయా, నువ్వు సైలెంట్గా ఉంటే ఎట్లా? నేను చెప్పను. అదేంటయ్యా, చెప్పచ్చు కదా, ఏమవుద్దు? చెప్పను. నేను చెప్తాను, దానికి ఎస్ఆర్ నువ్వు చెప్పు. 1, జెజబేల్ నా మీద పడి చంపేస్తుంది. 2, ఆహాబు నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. 3, దేవదూతలు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతాను. ఈ 3 ఏది? నేను చెప్పను. అదేంటయ్యా చెప్పను అంటావు? చెప్పను. చెప్పితే నా కష్టం అంతా కూడా వేస్ట్ అవుద్ది అంటాడు దేవుడు. అదేంటి ప్రభా,
ఇప్పుడు చిన్న మాట చెప్తాను చూడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో పడుకున్నారు. రాజుగారు టైం ఇచ్చారు, రేపు పొద్దున్న మీరు దండం పెట్టకపోతే కనుక మీ అంతు చూస్తా అని చెప్పారు. వీళ్ళు పడుకున్నారు. ఒకవేళ నేను కల్లో కనబడి షడ్రక్ మెషక్ అబేద్నెగో, రే టెన్షన్ పడద్దురా, అర్థమైందా, రాజుగారు దండం పెట్టమంటారు, పెట్టొద్దు, ఆ తర్వాత అగ్నిగుండంలో పడేయమంటాడు, మీరేం టెన్షన్ పడదు, నేను తప్పిస్తానులే అని దేవుడు రాత్రి చెప్పాడు అనుకో, పొద్దున్న వీళ్ళు డైలాగ్ వేశారనుకో, ఈ డైలాగ్ ఏమైనా విలువ ఉంటుందా చెప్పండి. మీకు అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, మీలో చాలామంది నేను విశ్వాసం చూపిస్తే ఏమవుద్దో చెప్పండి అంటారు. అది విశ్వాసం ఎలా అవుద్ది? నేను దేవుని కోసం నిలబడితే ఏమవుద్దో చెప్పండి అంటారు. నేను ఏదైతే చెప్తే అది నిలబడతాం ఎలా అవుద్ది? ఇక్కడే మీలో చాలామంది సైలెంట్ అయిపోతారు. సార్ నాకు కాగితం మీద రాసిస్తారా, బాండ్ పేపర్ మీద రాసిస్తారా, నేను దేవుడి దగ్గరికి వస్తే జబ్బు వద్దా, నేను దేవుడి దగ్గరికి వస్తే ఉద్యోగం వస్తుందా, నేను దేవుడి దగ్గరికి వస్తే అన్నీ మంచి జరుగుతాయా? నేను చెప్పనురా, నాకు తెలీదు, నాకే తెలియదు, నీకేం చెప్తాను నేను, నాకే తెలియదు, నీకేం చెప్తాను. మరి ఎందుకు వెళ్ళారు సార్ దేవుడి దగ్గరికి? ఎందుకు వెళ్ళాను అంటే, నీ వెళ్ళకపోతే బతకలేను కాబట్టి, వెళ్ళకపోతే నా బతుకి వేరే పరిస్థితి ఉంటుంది కాబట్టి, నేను చస్తే నరకానికి వెళ్తాను కాబట్టి, ఇంకంతే. నాకు తృప్తినిచ్చేది ఎక్కడే. అంటే మీరు యేసుప్రభు దగ్గరికి వస్తే ఏం జరిగిందండి? బయట ఏమన్నా జరిగిందో లేదో నాకు అనవసరం, లోన మాత్రం జరిగింది. ఏం జరిగింది సార్? లోన ధైర్యం వచ్చింది. ఏమొచ్చింది సార్ మీకు? తృప్తి వచ్చింది. ఏమొచ్చింది? నిశ్చయిత వచ్చింది. అంతే, బయట ఏం రాలా. వస్తే మంచిదే, రాకపోతే ఏం సమస్య లేదు. అది వస్తుంది అని వచ్చామనుకో, రాకపోతే నిరాశ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఏముందో బాధ, అర్థమైందా? కాబట్టి నేను ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్తో రాను. నన్ను స్టార్ హోటల్లో పెడతారు, నాకు ఆడి కారు పెడతారు అనే ఎక్స్పెక్టేషన్తో రాను. ఆటో మీద తీసుకెళ్తారని వస్తా, అర్థమైందా? మారుతి సుజుకి కారు పెట్టినా కూడా బాగానే ఉంటుంది. అప్పుడు బస్ ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకోండి, మనకి బాధే ఉండదు, అసలు టెన్షనే ఉండదు. సో దేవుడు ఎక్స్పెక్టేషన్ ఇవ్వడు మనకి. అనవసరంగా పెట్టుకోద్దే, ఊహల్లోకి వెళ్ళిపోద్దే, ఏమొద్దో నీకు చెప్పను అని అంటాడు. సరే చూద్దాం. 2వ వచనం, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. పిమ్మట అంటే అది అయిపోయిన తర్వాత, ఉస్కే బాద్. దేని బాద్? ఆయన డైలాగ్ చెప్పేసిన తర్వాత. డైలాగ్ చెప్పేదాకా దేవుడు వచ్చాడు సీన్లోకి? రాలా. దేవుడు సీన్లోకి రావాలంటే జాగ్రత్తగా అనండి, దేవుడు సీన్లోకి రావాలంటే గూగుల్ మ్యాప్లు అంటాడు. అదేంటి సార్ గూగుల్ మ్యాప్? ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ రోడ్డు మీద 2 కిలోమీటర్లు వెళ్ళా ఉంటుంది. ముందు 2 కిలోమీటర్ల దాకా గూగుల్ మ్యాప్ ఏమన్నా మాట్లాడుతుందా? నువ్వు వెళ్తుంది రైటే, కరెక్టే, కరెక్టే అంటదా? అందో. ఎప్పుడు మాట్లాడుతుంది? మళ్ళీ 2 కిలోమీటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు అంటుంది. అప్పుడు దాకా అది నోరు తెరుస్తుందా? దేవుడు కూడా అంతే. అరే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడు అంటాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేదాకా ఈయన మళ్ళీ మాట్లాడ్డా. చెప్పు ప్రభువా అంటే ఏం చెప్పడు ఆయన. నేను చెప్పిందే చేయలేదు, ఇంకో కొత్త చెప్పేది ఏమన్నా అంటాడు. నేను చెప్పింది చేస్తే అప్పుడు కొత్తగా ఏమన్నా చెప్తాను నేను. నువ్వు చెప్పిందే చేయలేదు, కొత్తగా చేసేదేముంది? మీలో కొంతమంది వేసే డైలాగులు చెప్తాను నేను. సార్ చర్చికి వెళ్ళానేమో, దేవుడు వాళ్ళు ఏం మాట్లాడలేదండి. ఎందుకు మాట్లాడతాడు? పోయినసారి మాట్లాడిన దానికి ఏమైనా చేసేవాడి నువ్వు? ఏమైనా చేసావండి? పోయినసారి మాట్లాడిన దాన్ని చేయలేదు, అందుకని ఈ వారం మాట్లాడ్డాను. కొంతమంది రోజు బైబిల్ చదువుకుంటారు, ఎక్కడో ఓ పాయింట్, సార్ ఈ రోజు నుంచి దేవుడు మాట్లాడలేదు సార్. ఎందుకు మాట్లాడతాడు? నేను మాట్లాడిన దానికి ఏం చేయలేదు నువ్వు. మీకు అర్థమైంది కదా? దేవుడు ఎలా అంటాడంటే, నేను చెప్పింది చేస్తే కొత్తది చెప్తా, నేను చెప్పింది చేయలేదనుకో నేను సైలెంట్గా ఉంటా. ప్రభా నువ్వు మౌనంగా ఉన్నావంట, మరి మౌనంగా ఉండక ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? నువ్వు చెప్పిందే చేయలేదు, అది గుర్తుపెట్టు. సో పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై అంటే మనోడు పని పూర్తి చేశాడు, దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. దేవుని యొక్క ప్రత్యక్షత, ఈ మాట వినండి, ప్రోగ్రెసివ్, క్రమక్రమంగా ఉంటుంది. ఇక్కడికి రావడానికి 2 అంతస్తులు ఎక్కాలి. ముందు ఒక అంతస్తు పూర్తయితే 2 దగ్గరకు వస్తాం. సేమ్ దేవుడు మనల్ని ఒక్కొక్క అంతస్తు పైకి తీసుకెళ్తాడు. ప్రభా అలా కాదు కానీ పైకి ఒక్కసారి తీసుకెళ్ళిపో అంటే పోతావు నువ్వు.
మీకు అర్థమైందా? కోడిపుంజిని 18 నెలలు పోషిస్తే కానీ పందెంలో ఉండదు. అది పోషించకుండా పందెంలో పెడితే అది ఏం చేస్తుంది? 2వ సెకండ్ పారిపోద్ది. మీకు అర్థం కదా? ఎంత బాగా చెప్పారు చూడండి. సో దేవుడు మనల్ని పెంచి పోషిస్తాడు. నాకు ఏలియా కోడిపుంజిలాగా అనిపిస్తాడు. ఏ సార్ అంటారేమో. మీకు ఊరినే చిన్న విషయం చెప్తాను, జలక్లాగా ఉంటుంది. ఈ 17వ అధ్యాయానికి 24 వచనాలు ఉన్నాయి కదా. 17వ అధ్యాయం 24 వచనాలకి 36 నెలలు పట్టింది. 36 నెలలు పట్టింది. మొదటి 7 వచనాలకి 1 సంవత్సరం పట్టింది. 8వ వచనం నుంచి 13వ వచనం దాకా ఇంకో సంవత్సరం పట్టింది. ఇక చివరికి వచ్చేప్పటికి లాస్ట్ 1 year 3 years పట్టింది. ఈ మొత్తం అధ్యాయానికి 3 ఏళ్ళు. 36 నెలలు మనోడిని పెంచి పోషించాడు దేవుడు. ఎవరిని? ఏలియాని. 18వ అధ్యాయంలో మనోడిని పోటీలో పెట్టాడు. అంటే కోడిపుంజుని పోటీలో తీసుకెళ్ళినట్లే. ఈ పోటీలో అవతల పుంజు పేరేమో బాలు, యువతల పుంజు పేరేమో ఏలియా. ఈ 2 పుంజులకు పోటీ. అర్థమైందా? ఈ 2 పుంజులకు పోటీలో ఏలియా అనే పుంజు ఎంతసేపు ఫైట్ చేసిందో తెలుసా? 36 సెకండ్లు అంతే. కర్మేలు పర్వతం మీద ఏలియా అనే పుంజు ఫైట్ చేసింది 36 సెకండ్లు అంతే. అదేంటి సార్ 36 సెకండ్లు అంటే? 63 మాటలు కలిగినటువంటి ప్రార్థన చేసే లోపల ఆకాశం నుంచి అగ్ని కురిసింది. 63 మాటలకి 36 సెకండ్లు పడుతుంది అంతే. 36 నెలలు కష్టపడితే 36 సెకండ్ల నుంచుంటే దేవుడి కార్యం రాజ్యం అంతకే వ్యాప్తి చెందింది. సో దేవుడు మనల్ని పెంచి పోషించడానికి చాలా టైం పడుతుంది. ఫైట్లో పెడతాం అనేది కొద్ది సెకండ్లే. మనం ఏమనుకుంటాం అంటే ఎప్పుడు ఫైట్లో ఉండాలనుకుంటాం. మీలో చాలామంది కోరిక ఏంటంటే స్టేజ్ ఎక్కేసి పాడేయాలి అని. దేవుడే పాడినవాడు. ఎందుకు పాడినవాడు అంటే నువ్వు పాడితే చిరాకు చేస్తావు. మనం కొంచెం నేర్చుకోరా, ఇంకొంచెం నేర్చుకోరా, ఇంకొంచెం నేర్చుకోరా. చిరాకు పడితే మనం ఏం చేస్తాం? కొంతమందికి కొంచెం వాక్యం చెప్పడం వస్తే చాలు ఒబలాటం ఎక్కువైపోతుంది. స్టేజ్ మీదకి ఎప్పుడు ఎక్కాలా అనేసి. దేవుడు ఎక్కనివాడు. అని ఇంకొంచెం బాగా బలపడరా, ఇంకొంచెం బాగా మాట్లాడు. దేవుడు మనల్ని ఇంకొంచెం అంటాడు. ఎందుకంటే మనల్ని సిద్ధపరచకుండా స్టేజ్ మీద ఎక్కేస్తే వాగేస్తాం మనం. ఆ తర్వాత వాగిన దానికి తిరగ్గా నిలబడిపోతే అది వచ్చిన తరుణం. అందుకనే దేవుడు ఏమంటాడంటే ఎప్పుడు వేచి ఉంచుతాడు. పిమ్మట జరిగిన విషయం, యెహోవాకు అతని ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి. సరే మనోడు డైలాగ్ చెప్పేశాడు. డైలాగ్ చెప్పేసిన ప్రభా అంటే మనోడు కొంచెం చిరాగ్గా మాట్లాడాడు. చెప్పేశాను, ఎందుకంటే ముందు దేవుడు చెప్పలేదుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్. అందుకనే కోపం వచ్చి ఉంటుంది కొంచెం. ప్రభా చేశాను అని అంటే ఆ చిరాకు ఇంకా కొంచెం చూడండి. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళాలో అర్థమైందా? నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళు, స్టేషన్కి వెళ్ళు, వాషింగ్టన్ వెళ్ళు, ఇండియా గేట్ వెళ్ళు, ఇలాగా ఏదైనా ఒక డెస్టినీ చెప్తే బాగుంటుంది. గమ్యం చెప్పలా. ఏమంటుంది తెలుసా? తూర్పు వైపుకి పో అన్నాడు. ఎంత చిరాకు వస్తుంది. ప్రభా ఏం చెప్పమంటే ఇలా వెళ్ళు, ఇలా చూసి ఉంటాడు. ఇలా వెళ్ళాయా, ఇలా వెళ్ళమన్నా అంటే మనోడు మనసు ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగా, ఎంత దూరం వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎప్పుడు దాకా వెళ్ళాలి, ఇలా వెళ్ళు, నువ్వు ఇలా వెళ్ళు. దేవుడు మనకి మార్గం ఇచ్చేటప్పుడు తమ్ముడు ఎట్రా మా మొత్తం బ్లూ ప్రింట్ ఇస్తాను ఆయన అండవు. చాలామంది నాకు బాగా తెలుసండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అంటారు. అంత ఉత్తులే. ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన తెలుసా? యోసేపుకి 17 ఏళ్ళు అప్పుడు కళలు ఎలా నెరవేరుతాయో తెలుసా? దానియేలుని ఎత్తుకెళ్తున్నప్పుడు దానియేలుకి తెలుసా? పౌల్ని పేతుర్ని జైల్లో పెట్టినప్పుడు ఏమవుద్దో తెలుసా? మనం దేవుని చేతుల్లో ఉన్నప్పుడు మన నమ్మకం దేవుడి మీద, అంతేగాని గమ్యం మీద కాదు. గమ్యం మీద నమ్మకం ఉంటే దేవుడు ఎందుకు ఇంకా మనకి? అందుకే ఇక్కడ నుంచి తూర్పుకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర చివరి మాట ఏంటండి? బాగుందండి ఆ మాట, బాగుంది ఆ మాట, చెడ్డ చిరాకైన మాట. ఏ అని అంటారేమో. 1వ వచనంలో మనోడు బాహుబలి అంటే ఆహాబ్ ముందు తొడగొట్టేసి 3 ఏళ్ల దాకా వర్షం రాదన్నాడు. 3వ వచనంలో ఏమో దాక్కోమంటున్నాడు. హీరో ఎక్కడ దాక్కుంటాడా?
చెప్పండి నాకు. దాక్కోడు. నువ్వు దాక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో తూర్పు వైపు వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, గమ్యం తెలియదు. డైరెక్షన్ ఇచ్చాడు, డెస్టినీ ఇవ్వాలి. తర్వాత ఏమో సరే వెళ్తూ ఉండే, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? అక్కడికి వెళ్తే యోర్దాన్ నది తగులుతుంది, అక్కడ చిన్న వాగు ఒకటి ఉంటుంది, కెరూతు వాగు, ఆడ దాక్కోవటం ఏంటి ప్రభా? ఈ దేశంలో నెంబర్ 1 వాడిని భయపెట్టాను నేను. ఎవడాడు? ఇంక నేను ఎవడో భయపడాలి? నేను ఇంకెవడో భయపడాలి? నిన్ను దాక్కోమనేది భయపడటానికి కాదు, నిన్ను దాక్కోమనేది వాళ్ళకి నువ్వు భయపడతావని కాదు. నిన్ను దాక్కోమనేది దాగి ఉంటే నేను నిన్ను పెంచి పోషిస్తా. మీకు అర్థమైంది కదండి? మనం చాలా సందర్భాల్లో ఈ విధంగా గమనించండి. కొంతమందికి స్టేజ్ మీదకి వచ్చి పాడటం అంటే బాగా ఇష్టం, స్టేజ్ మీదకి వచ్చి వాక్యం చెప్పడం అంటే బాగా ఇష్టం, స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేయటం అంటే కూడా బాగా ఇష్టం. మంచిదే, అది చెడ్డదంటలా. కానీ అది ఎప్పుడు చెడ్డదవుద్దో చెప్పండిరా? ఇంట్లో తలుపేసుకొని ప్రార్థన చేయటం చేతకాని వ్యక్తి పబ్లిక్గా వచ్చి ప్రార్థన చేస్తానంటే అది పెర్ఫార్మెన్స్ అవుతుంది. మీకు ఒక మాట చెప్పంటారా? స్టేజ్ మీద ప్రార్థన చేసే ప్రార్థన మనకేం చేయదు, మరి ఏ ప్రార్థన చేస్తుంది? మీకు అర్థమైపోతుంది కదా విషయం, మీకు అర్థమవుతుంది కదా. గదిలో తలుపులు వేసుకొని ఎవ్వరు లేనప్పుడు గుండె లోతుల్లో ఉన్న భావాన్ని ఏమాత్రం ఫిల్టర్స్ లేకుండా దేవుడితో చెప్పేసుకుంటామే, అది మన జీవితాన్ని సెట్ చేసేది. అది దాగి ఉండటం అంటే, అది దాగి ఉండటం అంటే, దాక్కోవటం అంటే అది. దేవుడు ఏమన్నాడంటే, ఆ విధంగా దాగి ఉన్నప్పుడు నేను పెంచి పోషిస్తాను నేను. అది నేను చేసేది. ఒక క్యారెక్టర్ని లేకపోతే ఒక వస్తువుని పబ్లిక్లోకి తీసుకురాకముందు దాన్ని తయారు చేసేటప్పుడు దాన్ని మూసేస్తారు. ఇప్పుడు ఈ బ్లూ ఉంది కదా, ఇక్కడ ఎందుకుందో తెలుసా? ఇది స్టేజ్, రంగస్థలం. కర్ణాటక వాళ్ళకి డ్రామాలు అంటే బాగా ఇష్టం, అర్థమైందా? చాలా. అయితే ఈ కర్టనే వేస్తారు. ఎందుకు వేస్తారు? స్టేజ్ సెట్ చేయడానికి. స్టేజ్ అంతా సెట్ చేసిన తర్వాత కర్టన్ తీస్తారు. ఒకవేళ కర్టన్ వేయకుండా స్టేజ్ సెట్ చేస్తున్నారు అనుకోండి, ఎంత చిరాకుగా ఉంటుంది. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? సో దేవుడు కూడా కర్టన్ వేసి మనల్ని సెట్ చేసి, సెట్ అయిన తర్వాత కర్టన్ తీస్తాడు. కానీ మనం ఏం కోరుకుంటామంటే, ప్రభా అన్ని పబ్లిక్లో చేయి ప్రభా అంటాం. ఎంత గలీజో చూడండి, ఎంత గలీజు. సో అందుకనే ఏలియా గారిని ఏమన్నంటే, నువ్వు దాగి ఉండు అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నేనేమి పెద్ద విచిత్రంగా ఏం చేయట్లా, చదువుకుంటూ వెళ్తున్నాను. పాయింట్ దొరికినప్పుడు కాస్త ఆగి కొన్ని విషయాలు చెప్తున్నాను. మీరు ఇదే భాగాన్ని చదివితే, ఇప్పుడు నేను చెప్పానే, దానికంటే వేరే పాయింట్లు రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు. బైబిల్ ధ్యానం చేసే పద్ధతి ఇదే మనం చేసేది. సరే, దాగి ఉండము. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా. చిరాగ్గా మొహం పెట్టాడు అంటాడు. ఏంటి వెళ్ళా మొహం అలా పెట్టా? ప్రభు నీకు ఏది దొరకలేదా? ఏం దొరకడం అంటే కాకిని తీసుకొస్తానంటే, మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఒకటి నేర్పించింది, కాకి ఎత్తుకుపోయిందని నేర్పించింది. ఎత్తుకుపోయేది కాకి. ఆ కాకి తీసుకురావటం ఏంటి పిచ్చ కాకుండా? కాకి ఎలా తెస్తుంది ప్రభా? కాకినే మా గురుగారు ఉన్నారు చూసా, ఆయన కాకిని తినొద్దన్నాడు. ఎవడు మీ గురువు? అదే మోషే గారు. అది చాలా చండాలమైంది, దాని జోలికి వెళ్ళకూడదు మనం. దేవుడికి చెప్తున్నాడు ఈయన. దేవుడికి అనుకుందాం మనం, లేదయా కాకోలములే తీసుకొస్తాను, కాకులే తీసుకొస్తాను అంటే ఏంటంటే, దీంట్లో మనం 2-3 పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక పాఠం ఏంటంటే, ఈ లోకరీత్యా దరిద్రమైన దాన్ని కూడా దేవుడు మనల్ని వాడుకోవచ్చు. మనకి ఈ లోకరీత్యా దరిద్రమైంది అవ్వచ్చు, కానీ దేవుడు దాన్ని పవిత్రపరిచి వాడుకోవచ్చు, దాన్ని శుద్ధి చేసి మనకు వాడచ్చు. దీన్ని పేతురుకి చూపించాడు. ఓ బుట్ట వచ్చింది పైనుంచి, బుట్ట అంటే దుప్పటే, పురుగులు ఎన్నో ఉన్నాయి, తిను అన్నాడు. అని అంటే నేను తిన్నాం అని అన్నాడు. అనంటే అశుద్ధమైంది అని అన్నాడు. నేను శుద్ధపరిచిన తర్వాత నువ్వు అలాంటి అనకూడదు, అలా అనకూడదు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు 4 గోళ్ల మధ్యన బ్రతికేవాళ్ళు కాబట్టి ఇది మీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు, పెద్దగా. కానీ మీకు వివరించాలి. మిషనరీలు కానీ
వేరు వేరు ప్రాంతాలకు పరిచర్యకి వెళ్ళేవాళ్ళు కానీ, వాళ్ళకున్నటువంటి ఆహార పద్ధతులు కానీ, వాళ్ళకుండేటువంటి జీవన పద్ధతులు కానీ వాళ్ళ కోసం పూర్తిగా మార్చేసుకున్నారు. ఉదాహరణకి మన హడ్సన్ టైలర్ అనేటువంటి ఆయన చైనా వెళ్ళాడు. ఆయన చైనా వాళ్ళల్లో ఒక్కడిగా అయిపోవాలనేసి ఆయన ఏం చేశాడు తెలుసా? ఇలా పొడుగు పిలక పెట్టుకున్నాడు. చైనా వాళ్ళలాగా డ్రెస్ వేసుకున్నాడు, చైనా భాష నేర్చుకున్నాడు, చైనా వాళ్ళలాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎందుకు అలాగా? నేను అలాగైతేనే కానీ వాళ్ళలో ఒకడిని అవ్వలేను. మదురై ప్రాంతంలో రాబర్ట్ డి నొబిలి ఆయన పరిచర్య చేశాడు. దగ్గర 1,00,000 మందికి సువార్త చెప్పాడు. ఆయన పరిచర్య బాగా ప్రజలకు నచ్చింది. ఎందుకు నచ్చిందంటే, బ్రాహ్మణుడు లాగా ఆయన జంజం కట్టుకున్నాడు. తాడు కట్టుకోవడమే కదా, కట్టేసుకున్నాడు. బ్రాహ్మణుడిలాగా పైన షర్ట్ వేసుకోలేదు. ఆయన ఈ చెంబు ఉంటుందే, ఆ చెంబు పట్టుకునేవాడు ఎత్తడిది. తర్వాత కొండలి అంటారే ఇలాగా, అది కూడా పట్టుకునేవాడు. తర్వాత పిలక పెట్టుకున్నాడు. ఆయన అలాగ వెళ్ళి వాక్యం చెప్పేవాడు కింద కూర్చొని. ఇప్పుడు రాబర్ట్ డి నొబిలి చేశాడని నువ్వు పిలకలు పెట్టుకొని తిరగక్కర్లా. చెప్తున్నా, ప్రజలు అట్లాగా వాళ్ళతో ఒకటైపోతే కానీ కుదరదు. నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆస్ట్రేలియాలో పట్టణాలు ఉంటాయి, మీకు తెలిసిందే. కానీ అడవి జాతి మనుషులు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. సో అక్కడున్నటువంటి ఆ కొండ జాతి లేకపోతే అడవి జాతి మనుషులు ఉంటారే, ఆ మనుషుల నాయకుడు నాకు ఎక్కడో పరిచయమే. ఏమన్నా మీరు రండి మా దగ్గరికి అన్నాడు. ఆయన రమ్మన్నాడు కాబట్టి మేము వెళ్ళొచ్చు. అదొక దీవి. ఆ దీవి 60 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 15 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. 3,122 మంది ఉన్నారు ఆ దీవిలో. మాట్లాడేది 12 భాషలు. మీకు అర్థమైందండి? బొంబాయి కంటే కొంచెం చిన్నది అది దీవి. 3,122 మంది ఉంటారు, మాట్లాడేది 12 భాషలు. మేము అక్కడికి వెళ్ళాం, వాళ్ళతో 2 రోజులు ఉన్నాం, వాక్యం చెప్పడానికి అని వెళ్ళాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మాతో పాటు సముద్ర తీరాన్ని రండి, అక్కడ సముద్ర తీరాన్న బాగుంటుంది, వాక్యం చెప్పుకుందాం అన్నారు. వెళ్ళాం. ఒక 50 మంది అలా వచ్చారు. సముద్ర తీరాన్ని కూర్చున్నారు, వాక్యం చెప్పాం. ఈలోగా కొద్దిసేపు వాక్యం అయిపోయిన తర్వాత ఊరినే మాట్లాడుకుంటా ఉన్నాం. ఈలోగా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చారు. 25 చేపలు వచ్చినాయి. వాళ్ళు అక్కడికక్కడ నుప్పులేసి అర్థమైనా కట్లు పెట్టి దాని మీద చేపని ఫ్రై చేశారు. దాన్ని కడగలేదు, కొయ్యలేదు, ఏం చేయలే. అర్థమైందా? ఆ తర్వాత ఏం చేశారంటే, సముద్ర నీళ్ళలో వేపిన చేప మీద ఇలా చల్లారు. ఎందుకని? ఉప్పు కోసం. అది ఇచ్చి తినమన్నారు. దాని మీద పొలుసులు కూడా తీలా. ఏంటి చేప అలా పెట్టారు అంతే. అర్థమైందా? నాకేం చేయాలో అర్థం కావట్లా. అవతల వాళ్ళు ఎలా తింటారో చూద్దామని చూస్తున్నాను. నేను వద్దు అంటే కనుక సముద్రంలో పడేస్తాను నన్ను, శవం కూడా దొరకదు. నేను నా భార్య ఒకళ్ళ ముఖంలో ఒకళ్ళు చూసుకుంటా ఉన్నాం. సో ప్రార్థన చేస్తున్నట్లు పెట్టాం అనమాట ఫేస్. ఎందుకనంటే అవతల వాళ్ళు ఎలా తింటారో చూసి అప్పుడు తిందామని. అయితే అవతల వాళ్ళు తర్వాత ఏం చేశారంటే, ఇలా పట్టుకొని తోలు ఇలా తీశారు. ఓహో, ఇదా పద్ధతి అనుకున్నాను. తోలు తీసిన తర్వాత చేప ఉంది, దాని మీద ఎలా సముద్ర నీళ్ళు చల్లుకొని మొక్కలు తింటున్నారు. అంటే ఉప్పు కలిపితే ఎలా ఉంటుంది. తిన్నాం, అంత బాగాలేదు కానీ బాగున్న ఫేస్ పెట్టాం. అది నా దృష్టికి అశుద్ధం, కానీ వాళ్ళ మధ్య నేను పరిచయం చేయాలంటే అది అవసరం. మీకు అర్థమైంది కదండి? మీకు అర్థమైంది కదా? ఇది పరిస్థితి. సో ఇలాగా నేను నానా జాతుల మధ్యన వ్యవహరించాను. ఆఫ్రికా వెళ్ళాను. నాకు పెట్టినటువంటి రకరకాల జంతువుల పేర్లు చెప్తే నన్ను మీ ఇంట్లోకి కూడా రానారు. కోతి, ఏనుగు, కొండముచ్చి, ముసలి, పాము, బొద్దింకలు అన్నీ తినేశాను. మిడతలో తినేశాను. అది మీకు అవసరం లేదు కానీ చెప్తున్నాను, మీకు చెప్తున్నాను ఏంటనంటే, ఇవి రాజీ పట్టం కాదు,
జీవితాన్ని అలవాటు చేసుకోవటం. రాజీ పట్టడం ఏంటో తెలుసా? దేవుడికి మనకి అడ్డొచ్చే దగ్గర మనం దేవుడు కాదని వెళ్ళామనుకో, అది రాజీ పట్టడం. సో నువ్వు కాకులు పెట్టిన తినాలయా, కాకులు పెట్టిన తినాలి. మనం వాళ్ళతో కలిస్తే మన మాటలు వింటారు వాళ్ళు. ఇప్పుడు నేను మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మీరు ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు, మిత్రులతో ఉంటారు. మీరు వాళ్ళని పలకరించాలి, వాళ్ళతో స్నేహం చేయాలి, సహవాసం కాదు. స్నేహం చేసినప్పుడు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి పరిస్థితులు అడుగుతారు. సహవాసం అనుకోండి, పెగ్గేసుకుందామా, సాయంత్రం ఒక సిట్టింగ్ వేద్దామా, అది సహవాసం. సహవాసం చేయకూడదు, స్నేహం చేయాలి. యేసు ప్రభువుకి ఉన్న ఒక బిరుదు ఏంటంటే పాపులకు స్నేహితుడు. స్నేహం చేయాలి. స్నేహం చేస్తేనే రేపు పొద్దున ఏమండి మా ఇంట్లో చిన్న బర్త్డే పార్టీ జరుగుతుంది రండి అంటే వాళ్ళు వస్తారు. అప్పుడు నువ్వు సువార్త చెప్పడానికి అవకాశం ఉంటుంది. నీ జీవితాన్ని వాళ్ళకి చూపించావు కాబట్టి నువ్వు సువార్త చెప్తే వాళ్ళు వింటారు, సాక్ష్యం చెప్తే వాళ్ళు వింటారు. నీ జీవితాన్ని చూపించావు కదా. కాబట్టి ఇక్కడ ఏలియాతో కాకుల్ని చెప్పాను ఎల్లు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? 4వ వచనం, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదవు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చడం నీ కాకోలంను ఆజ్ఞాపించిందని అతనికి తెలియజేగా. 5వ వచనం నాకు బాగా నచ్చింది. అతడు పోయి, ఆ మాట లేదా చాలా కష్టతరమైన మాట, అది చాలా కష్టతరమైన మాట. నువ్వు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళు, నేను నీకు ఎంట్రీ ఇప్పిస్తాను మాట్లాడంటే పోవటం మామూలు విషయమా? చెప్పండి నాకు. అతను పోయి, అదే లోబట్టం అంటే, లోబడటం అనేది నేర్పిస్తాడు దేవుడు స్థాయిల వారీగా. సో ఇక్కడ దేవుడు ఎవరు లేని చోటకు పంపించాడు, అక్కడ లోబట్టం కొంచెం సులభమే, ఆ తర్వాత స్థాయి మారుస్తాడు. సో ముందు ఇది చేస్తే 1వ క్లాసు, తర్వాత 2వ క్లాసు, తర్వాత 3వ క్లాసు. ఇందులో 3 క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు క్లాస్ 1లో ఉన్నాం. సరే, మనోడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర నివాసం చేసింది. నాకు బాగా నచ్చింది. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో కరెక్ట్గా అక్కడికే వెళ్ళాడు. మనోడు తేడా చేయడానికి అవకాశం ఉంది. అయితే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఏలియా గారిని ఇక ఇక్కడ కూర్చోమన్నాడు, ఈ కుర్చీ మీద అనుకుందాం. ఆ కుర్చీ అడ్రస్ ఇద్దరికి ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు చెప్పాలి. ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళాలని ఇద్దరికి ఇచ్చాడు. ఒకటి ఏలియాకి, ఇంకోళ్ళు ఎవరు? వెరీ గుడ్. ఈ ఇద్దరిలో అడ్రస్ మార్చగలిగేది ఎవరు? ఏలియా ఒకడే. కాకులకి అడ్రస్ మార్చడం వచ్చా? రావు. కాకులు ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తామంట. కానీ ఏలియా మార్చవచ్చు. అంటే పర్మిషన్ కాదు, యథవేషాలు వేయచ్చు మనోడు. అర్థమైందా? ఈ కుర్చీ బాగాలేదు అని ఆడికెళ్ళి కూర్చోవచ్చు. ఇప్పుడు ఏలియా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అనుకుందాం, కాకులు ఎక్కడికి వస్తాయి? మీకు ఇప్పుడు అర్థమైందా? మీ దీంతోనే చాలా విషయాలు వెలిగిపోతూ ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినట్లు ఆయన సహాయం పంపించాడా లేదా? ఏలియాకి అందిందా? అదే సార్, మీరు తలకే ఊపేస్తున్నారు అడ్డంగా. ఇప్పుడు ఏలియా అక్కడ కూర్చున్నాడు సార్, ఇక్కడ కాకులు వచ్చాయి, దేవుడు సహాయం పంపించాడా లేదా? ఏలియాకి అందిందా లేదా? సమస్య ఎవరిది? మీలో చాలామంది ఆ టైపు. అంటే మీరు ప్రార్థన చేశారు, దేవుడు సహాయం చేస్తానన్నాడు, దేవుడు వాక్యం ద్వారా కానీ లేకపోతే ఎవరో ఒకరి ద్వారా కానీ ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని ఏదో చెప్పాడు. నువ్వు అది చెయ్యలా, నువ్వు అలా ఉండలా. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని కండిషన్ పెట్టుకున్నాడు. నువ్వు అది చేస్తే, నువ్వు అక్కడ ఉంటే, నువ్వు ఇలా ఉంటే నీకు వస్తుంది అని. నువ్వు అది చేయలా, నీ దగ్గర రాలా. అప్పుడు నువ్వు వేసే డైలాగ్ అని తెలుసా? దేవుడు మాటిచ్చి చేయలేదండే. దేవుడిచ్చి మాటిచ్చి చేయలేదండి ఏముంది? ఇప్పుడు ఈ హాల్ ఇచ్చారండి, మైసూర్ అసోసియేషన్ వాళ్ళ హాల్ ఇస్తే అయ్యగారు వెళ్ళి అడిగారు, ఏమంటే అక్కడ స్విచ్ ఉంటుందండి, నొక్కితే లైట్లు వెళ్తాయి అన్నాడు. ఈయన స్విచ్ నొక్కకుండా ఈ పనికిమాలిన హాల్ అంటే ఆవిడేం చేస్తాడు? చెప్పండి సార్ మీరు. వాళ్ళు చెప్పారు కదా స్విచ్ నొక్కితే లైట్లు వెళ్తాయి అని. ఏం చేయాలా? నేను ఎందుకని చెప్పానంటే, ఇది సరదాగా చెప్పింది కాదు. నేను మొన్న ఒక హోటల్కి వెళ్ళా. పాపం అది రాజాం, చిన్న ఊరు అది, ఇది విజయనగరం జిల్లా రాజాం. అయితే నాతో పాటు ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరికీ
పెద్ద హోటల్కి వెళ్ళేటువంటి అలవాటు లేదు. పాపం ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళు లోనకి వెళ్ళి టపటప తీసి 2-3 స్విచ్లు నొక్కారు వాళ్ళకున్న అలవాటు ప్రకారం. ఏది అలగల. సార్ ఎంత ఖరీదైన హోటల్ సార్, లైట్లు ఎలగట్లేదు సార్ అన్నాడు. వాళ్ళు గబగబా అనేసారు పాపం. అయితే వాళ్ళకు ఒక విషయం తెలియదు. ఏంటంటే రూమ్ తాళం ఉంటుంది, దాంట్లో పెడితే అప్పుడు వెలుగుద్ది. అది పెడితే సార్ మీకు ఎలా తెలుసు సార్ అన్నాడు. ఏ హోటల్ అయినా ఇలాగ ఉంటుందిలే భయ అన్నాను. ఇప్పుడు దేవుడు కూడా మనకు ఒక కండిషన్ పెడతాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడుంటే నీ కాకులు అక్కడ చేస్తాయి, ఇంకో చోటకి వెళ్తే రాదు. దేవుణ్ణి మనం ఇలాగ అనకూడదు. నువ్వు సర్వజ్ఞానువు కదా, నువ్వు సర్వవ్యామివు కదా, నేను ఎక్కడున్నానని నీకు తెలుసు కదా, కాకులు నేను దగ్గర పంపించవచ్చుగా అని అనొచ్చా? అనకూడదు. ఎందుకు అనకూడదంటే దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు, కానీ మనం దేవుడికి పాఠం నేర్పించట్లా. మనం దేవుడి టర్మ్స్లోకి రావాలి, కానీ మన టర్మ్స్లోకి దేవుడు రాడు. మనం చెప్పినట్లు దేవుడు చేయడు, దేవుడు చెప్పినట్లు మనం చేయాలి. ఇది మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో దేవుడికి మనం చెప్తాం, ప్రార్థన చేసావు ప్రభా నేను వెళ్తున్నాను, రమేష్ని పంపించు ప్రభా అంటే, రమేష్ వస్తేనే పని వద్దని నీ ప్లాను, అందుకని రమేష్ని పంపించు ప్రభా, రమేష్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేట్లు చేయ ప్రభా, లేట్ అయిపోతుంది, వాడు ముందు వస్తేనే వద్దు ప్రభా, ఇప్పుడు టైము ఇప్పుడు లోకల్ ఇప్పుడు లేట్ అయితే కనుక కష్టం కనుక వాడు ఈ లోకల్ ఎక్కాలి, ఈ లోకల్ దాటిస్తే కనుక ఇంకో లోకల్కి వస్తే కనుక పర్వతం మొత్తం అంతా చెప్తాను. టైం టేబుల్ కూడా దేవుడికి ఇస్తాం. ఏ లోకల్ ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఎవడెక్కాలి, ఎక్కడ దిగాలి, ఆడికి ఆటో దొరకడం ఎలాగా, ఇవన్నీ దేవుడు చెప్తాం. దేవుడు ఎంత పిచ్చ కోపం వస్తుందంటే అన్ని ప్లాన్లు నీ దగ్గర ఉన్నాయి, నువ్వే చూసుకుంటాడు. మనం దేవుడిని అడిగేటప్పుడు ప్రభా నాకు ఈ పని కావాలి అని వదిలేస్తే బాగుంటుంది, ఈయన ఏలియా ఏమో పాపం వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఏమైంది? 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసను అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు ఏలియాను కలిశాడు అనుకుందాం. ఊరినే, ఇది నా ఊహ మాత్రమే, సరదాగా. కానీ దాంట్లో కూడా పాఠం వస్తుంది. అందుకని బాబు ఏలియా ఎలా ఉంది? బాబా చాలా బాగుంది ప్రభా, థ్యాంక్ యూ. మరే ఏలియా అంటాడు, మరే ఏంటండి? ఏం లేదు, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు నాకు. ఏ అమ్మాయిదయా? అదే ప్రభా సిస్టర్దే. ఏ సిస్టర్దే? రోజు కబాబులు చేస్తుందే ఆవిడది. ఎందుకు నీకు ఫోన్ నెంబరు అంటే? ఏం లేదు ప్రభా, ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి థ్యాంక్స్ చెప్దామని. రోజు పొద్దున్న సాయంత్రం బాగా రుచికల కబాబులు చేసి పంపిస్తుంది కదా, ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. అవసరం లేదులే. అదేం ప్రభా, నేను థ్యాంక్స్ చెప్తాను ప్రభా. అవసరం లేదులే. ఎందుకు అవసరం లేదు? ఎందుకు అవసరం లేదంటే నీకు ఆ ఫోన్ నెంబర్ ఇస్తే ఆవిడ చుట్టూ తిరుగుతావు, నన్ను వదిలేస్తావు. కొంతమంది అదే టైపు, మీకు అర్థమైంది కదా, కొంతమంది క్లిక్ అయిందే. వద్దొద్దు మనోడు పెద్ద ఆర్గ్యూ చేస్తాడు. అలా కాదు ప్రభా, మరి నువ్వే కాదు చెప్పావు కృతజ్ఞత. చెప్తాను నేను, నువ్వు చచ్చిపోయి పరలోకంకి వస్తాం కదా, నువ్వు అప్పుడు చూపిస్తావు. అప్పుడు అందరి ముందు నువ్వు థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఆవిడెవరు ఉండరు, అప్పుడైతే బాగుంటుంది. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దీంట్లో 2 పాఠాలు నేర్చుకోవచ్చు. మీలో కొంతమంది కానుకలు వేస్తారే, జాగ్రత్త వినండి, చాలా సీరియస్గా వినాలి. మీకు చీమీనెత్తులుంటే, మనుషులైతే, అన్నం తినేవాళ్ళు అయితే జాగ్రత్త పాటించండి. దాన్ని చాలా సీరియస్ చెప్తాను. మీరు ఎప్పుడైనా కానుక ఇచ్చినప్పుడు, అది ఎంతైనా సరే, నేను ఇచ్చిన కానుక పబ్లిక్ అవ్వాలి అని అనుకోవటం సాతాను దృష్టి అది. ఎందుకంటే యేసు ప్రభువు వారు చెప్పారు, నేను చెప్పడం కాదు, యేసు ప్రభువు వారు కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అన్నాడు కదా. కానీ వీళ్ళు ఏమంటారంటే, నేను ఎంత ఇచ్చానో డిక్లేర్ చేయి, నా పేరు చెప్పు అంటే ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతాం అన్నమాట. ఇది ఒక సమస్య. రెండోది ఏంటంటే, ఈ లోకంలో డిక్లేర్ చేస్తే 50 మందికో 100 మందికో 1000 మందికో తెలుస్తుంది. నువ్వు ఇక్కడ డిక్లేర్ చేయలేదనుకో, ఎంత ఇచ్చావో ఎలా ఇచ్చావో డిక్లేర్ చేయలేదనుకో, అది ఎక్కడ డిక్లేర్ అవుతుందో తెలుసా? పరలోకంలో డిక్లేర్ అయితే కోట్ల మందికి ఒకేసారి తెలుస్తుంది. ఇక్కడ డిక్లేర్ అయితే మా అయితే కొద్ది మందికి తెలుస్తుంది. ఏది బెటర్ ఆలోచించండి. మనం ఏమనుకుంటామంటే, మనం చేసిందల్లా చెప్పాలా, మనం ఇచ్చిందల్లా చెప్పాలా,
ఇది మనం కోరుకునేది. ఒకవేళ మీరు ఇచ్చిన దానికి వేరే వాళ్ళు థ్యాంక్స్ చెప్పారనుకోండి, అది డిఫరెంట్. కానీ మీరు కోరుకుంటారే, అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఇప్పుడు అమ్మాయి 2 కాసులు వేసింది, ఆవిడ చెప్పుకోవాలనుకోలేదు, కానీ యేసు ప్రభు డిక్లేర్ చేశాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, ఇతరులకు స్ఫూర్తిగా ఉండటానికి, ఇతరులకు మనం ఒక మాదిరిగా ఉండటానికి మనం చేసింది కానీ మనం ఇచ్చింది కానీ డిక్లేర్ చేస్తాడు. అది బాగుంటుంది స్ఫూర్తిగా. కానీ మనం కోరుకుంటామే, అది చాలా గలీజ్. సో ఏలియా గారు వద్దది అని అన్నాడు. సరే ప్రభా, మరి ఇంకొక విషయం ఏంటి అన్ని దగ్గర ఏం లేదు ప్రభా, ఇప్పుడు నువ్వు పొద్దున్న కాకులను పంపిస్తున్నావు, మళ్ళీ సాయంత్రం కాకులను పంపిస్తున్నావు. అవును, నీకేంటి ప్రాబ్లం? అట్లా కాదు, నీకెందుకు అంత కష్టమని. ఓహో, నాకెందుకు కష్టం అని ఆలోచిస్తున్నావా? మరి ఏం చేయమంటావు అంటే, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఎందుకని, వారానికి ఒకసారి ఒక కుప్ప కబాబ్ పీసులు, ఒక కుప్ప బ్రెడ్ పీసులు పడేసావనుకో, నేను వారం అంతా తింటాను కదా, నీకు కూడా కాకులు పెడతా ఉంటుంది కదా. అయ్యా ఏలియా, కోపం తెచ్చుకోవద్దు, కానీ అసలు ఎందుకు అడుగుతున్నావు ఎలాగానంటే, ఏం లేదు ప్రభా, ఒక్కోసారి టెన్షన్ ఉంటుంది కాకులు వస్తాయో లేదని. ఒక్కోసారి టెన్షన్ వస్తుంది, వాళ్ళు వస్తాయో లేదో అని కొంచెం టెన్షన్ వస్తుంది. అదే నిన్ను అది చెప్పిద్దామని అనుకున్నాను. ఇదంతా పాఠం ఎందుకో తెలుసా? ప్రతిరోజు ప్రతి పూట నా మీద ఆనుకోవటం అంటే ఏంటో నీకు నేర్పిస్తున్నా. మీకు అర్థమైందండి? మనం దీన్ని ఎలా అడుగుతాం చెప్పమంటారా? ప్రభా, మంచి ఉద్యోగం ఇచ్చావు, బాగానే ఉంటుంది, బొంబాయి పట్టణంలో రెంటు తర్వాత ఎన్నట్లతో నెలాఖరికి వచ్చేటప్పటికి కిటకిటలాడుతుంది ప్రభా, నువ్వు ఏమనుకోకుండా నాకు ఫిక్స్డ్లో కొంచెం ఉందనుకో, కొంచెం ధైర్యంగా ఉంటుంది ఏదో అది. ఇది మనం కోరుకునేది. అంటే ఇప్పుడు మన నమ్మకం దేని మీద? ఫిక్స్డ్ మీద, దేవుడి మీద కాదు. అంటే బ్యాంకులో డబ్బులు వేయటం తప్పని నేను అంటలేదు. ఒకవేళ నీకు మామూలుగా వచ్చి నువ్వు బ్యాంకులో వేసుకుంటే కనుక బాగానే ఉంటుంది, అది నాకు ఆదరణ ఇస్తుంది, అది నాకు ధైర్యం ఇస్తుంది అనే ఆలోచన ఉందే, అది తలకాయ నొప్పి. మనకి బ్యాలెన్స్ ఎంత ఉన్నా ఎవరి మీద ఆధారపడాలా? దేవుడి మీద ఆధారపడాలి. సో ఏలియాకి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే అనుదినము ఆధారపడటం. అందుకని పొద్దున్న సాయంత్రం రొట్లు మాంసం వస్తూ ఉంది. ఇక 7వ వచనం, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. ఎండిపోతున్నప్పుడు బహుశా ఎలా ఉంటాడు, దేవా ఏంటి చూడు చివరికి వచ్చేసిన నీళ్లు, నల్లగైపోతున్నాయి నీళ్లు, నువ్వు ఎందుకు భయపడతావు? మొత్తం ఎక్కడ దేశంలో నీళ్ళు ఎక్కడ ఒక్క చోట ఉన్నాయి, ఎవరుంచారు? నువ్వేలే. మరి నేనే అన్నప్పుడు ఎందుకు టెన్షన్ పడతావు? ఆ నీళ్ళు ఎప్పుడైపోతాయో నాకు తెలుసు, నువ్వు ఆధారపడాల్సింది నా మీద. సో ఇది 2వ వచనం నుంచి 7వ వచనానికి 9-10 నెలలు పట్టింది, సుమారు 1 సంవత్సరం. అలాగుండిపోయాడు ఒక్కడే ఉండి. ఎవరితో గడుపుతున్నాడు ఆయన? ఎవరితో గడుపుతున్నాడు? దేవుడితో. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఒక్కళ్ళే ఒంటరిగా దేవుడితో గడపటం ఇష్టపడతారో వాళ్ళ మాటలు ధీటుగా ఉంటాయి, వాళ్ళ పరిచర్య చాలా ఘాటుగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మన ఈయన పేరేంటి, పౌలు గారు 3 ఏళ్ళు ఒంటరిగా ఉండిపోయాడు, దేవుడు గొప్పగా వాడుకున్నాడు. యేసుప్రభు వారు 40 రోజులు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, తర్వాత దేవుడు యేసయ్య అద్భుతంగా పరిచర్య చేశాడు. అందరూ అంతే. అయితే నేను 10 రోజులు 5 రోజుల గురించి మాట్లాడతలా, అది మంచిదే మీరు చేయగలిగితే, కానీ రోజు చేయగలిగేదాన్ని మీకు చెప్తున్నాను. రోజుకి 24 గంటలు, గంటకు 1 నిమిషం చెప్పిన 24 నిమిషాలు, ఒక అరగంట, రోజు ఒక అరగంట పొద్దున్నే ఏకాంతంగా మొబైల్ పక్కకు పెట్టేసి, న్యూస్ పేపర్ చూడకుండా, టెలివిజన్ చూడకుండా, బైబిల్ ఒకటి పెట్టుకొని ఒక అరగంట, జస్ట్ ఒక అరగంట దేవునితో ఏకాంతంగా గడిపే, ప్రభా ఈరోజు నువ్వు నాకు నేర్పించే పాఠం ఏంటి, ఈరోజు నాకు ఏమి సలహాలు ఇస్తావు, ఏం చేయాలో చెప్తావు. దేవుడితో ఒక అరగంట గడిపి ఆ రోజులోకి వెళ్తే ఆ రోజు వేరుగా ఉంటుంది. నేను పెద్ద పెద్ద విషయాలు చెప్పట్లేదు, వారం రోజులు ఉపవాసం ఉండండి అది చెప్పట్లేదు, రోజు ఒక అరగంట. ఇది సాధ్యమే.
మనసులో అనుకుంటే చాలు ఇది సాధ్యమే. ఈ విధంగా అనుదినము దేవుడి మీద ఆనుకోవటం. చాలామంది నాకు మెసేజ్లు ఎలా పెడతారంటే, అన్న నేను చెడ్డ సినిమాలు చూడటం మానేస్తున్నా, తర్వాత అమ్మాయిల జోలికి వెళ్ళటం మానేస్తున్నా, మందు కొడటం మానేస్తున్నా, లేకపోతే రీల్స్ చూడటం మానేస్తున్నా, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాను అన్న అంటాడు. ఇది చాలామంది అనే మాట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత ఎందుకు చూస్తున్నావు అంటే, ఈ కొన్ని రోజులు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తలేదు కాబట్టి. ఇప్పుడు రోజు అన్నం తింటారా, వారంకి ఒకసారి తింటారా? రోజు ఎన్నిసార్లు తింటారు? 2 లేకపోతే 3 సార్లు తింటారు. రోజు 2-3 సార్లు తింటే కానీ బతకో. రోజుకో 20 నిమిషాలు వాక్యం చదవడానికి టైం లేదంటే ఏమనాలా కదా? నేను ఏమన్నా విచిత్రమైన పని చెప్తున్నానా? ఏమంటే నాకు టైం లేదండి, నేను వాళ్ళ అన్నం తినలేదండి అని వాడిని అంటాడా? అండు. మనం బతకాలంటే అన్నం తినాలి, పవిత్రంగా ఉండాలంటే వాక్యం చదవాలి. ఇంక వేరే మార్గం లేదు. పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం చదవాలి, పడిపోకుండా ఉండాలంటే వాక్యం చదవాలి. అన్నం తినకపోతే శారీరకంగా పడిపోతాం, వాక్యం చదివిపోతే ఆత్మీయంగా పడిపోతాం. అందుకే ఏమంటాడంటే, నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. ఇదంటే మొదటి 7 వచనాలు అయిపోయింది. ఇప్పుడు 8వ వచనం కొత్త. అంతటా, ఇది నాకు బాగా నచ్చింది. అంతటా అంటే 1వ క్లాస్ పాస్ అయ్యాడు మనోడు, సంవత్సరంలో 1వ క్లాస్ పాస్ అయ్యాడు. 1వ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇప్పుడు 2వ క్లాస్కి పంపిస్తున్నాడు దేవుడు. ఈ 1వ క్లాస్ దాకా జరగాల్సినవన్నీ అయిపోయినాయి. మనోడు ఒక లెవెల్ పెరిగాడు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇది 2వ వచనంలో వచ్చింది. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ మళ్ళీ 8వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపోతాను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలని నేను సెలవిచ్చేదిని. ఈ అన్నీ చెప్పాడు కదా మనోడు, దేవుడు చెప్పాడు కదా. చెప్తే మనోడు చాలా విచిత్రంగా చూస్తూ ఉన్నాడు. ఏం ప్రభా ఏంటదే, ఏంటి అంత కోపడుతున్నావు? ప్రభా నువ్వు చెప్పిన 3 విషయాలు నాకు అసలు నచ్చలేదు. ఏంటి 3 విషయాలు నచ్చలేదు? ఒకటి, నువ్వు వెళ్ళమంటుంది ఎక్కడికి? సారేపతికి. ఎందుకు నచ్చలేదు నీకు? ఎందుకు నచ్చలేదా? ఏం లేదు ప్రభా, నేను ఇక్కడ ఉన్నానా? సారేపతి ఏమో ఇక్కడ ఉంది. అవును, వెళ్ళి అడ్డంగా వెళ్ళటం పెద్ద కష్టం కాదు. ఈ అడ్డంగా ఉన్నది ఏంటంటే ఇశ్రాయేల్ దేశం. అవును, ఇశ్రాయేల్ దేశంలో చెల్లు. ఏం వెళ్ళమంటావు? ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడ పడితే అక్కడ నాకు కటౌట్లు ఉన్నాయి. అవును, అంత సెలబ్రిటీవా? ఏం కటౌట్ సెలబ్రిటీ? కింద రాశారు వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైజా అని. ప్రతి ఊర్లో కటౌట్ ఉంది మంది. ఆ దిక్కుమాలనోడు కనబడితే చాలు నాకు అప్పయ్య చెప్పండి అని చంపేయాలి, ఆడమాలని వర్షం అయిపోయిందని ఆహాబ్ రాజు పోస్టర్లు పెట్టేశాడు ఎక్కడ పడితే అక్కడ. అర్థమైందా? ఇప్పుడు నన్ను ఊరు అడ్డంగా వెళ్ళమంటున్నావు, ఎవడు చూసినా కూడా వేస్తాడు నన్ను. నువ్వు వెళ్ళమంటే నా మార్గం మంచిది కాదు ప్రభా, నాకు తెలుసు. అలాంటి మార్గంలో వెళ్ళినప్పుడే ప్రతి క్షణం నా మీద ఆధారపడతావు ఏదోదే. అర్థమైందా? ప్రతి అడుగులో నా సన్నిధి నువ్వు చవిచూడాలి. అది బాగుంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. అర్థమైందా? సో ఇది మొదటిది. సో దేవుడు మనల్ని వెళ్ళమనే మార్గం మనకు నచ్చదు. ఇప్పుడు మనం ప్రభా ఈ పోస్ట్ వస్తే బాగుంటుంది ప్రభా అంటే దేవుడు ఆ పోస్ట్ ఇస్తాడు. వాడు మంచోడు కాదు, వాడు ఆఫీస్ మంచిది కాదు, ఆ ప్లేస్ మంచిది కాదు, అక్కడికి వెళ్ళమంటావేంటి? ఆడికి వెళ్తేనే నేను నీకు తోడుకుంటా, ఎక్కడికి వెళ్తే నన్ను మర్చిపోతావు. ఇది నీ సుఖం, అదేమో నా మీద ఆధారపడేది. నాకు అర్థమవుతుంది కదా. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి మార్గం చాలా సందర్భాల్లో మనకు అర్థం కాదు, బట్ ఆయనకైతే షూర్. ఇది మొదటిది. రెండోది ఏమంటున్నాడు? ఆయన ఊరికి పోయి అచ్చటి ఉండుము. ఏ ఊరికి వెళ్ళమంటున్నాడు? సారేపతి. ప్రభా ఎల్లమంతన్న మార్గం మంచిది కాదు, పాత్ మంచిది కాదు. రెండోది ఎల్లమంటున్న ఊరు కూడా మంచిది కాదు. సారేపతి అంటే నీకేంటి తెక్క? కాదు ప్రభా, సారేపతి అనే ఊరికి కరెక్ట్గా 8 కిలోమీటర్ల దూరంలో, 8 కిలోమీటర్ల దూరంలో అంటే 5 మైళ్ళ దూరంలో. సర్లే 5 మైళ్ళ దూరంలో ఏముంది? మా విలన్ గారు ఉన్నారు అక్కడ. ఎవడాడు? అదే జెజిబేల్ వాళ్ళ నాన్న ఉన్నాడు. నేను సారేపతి వచ్చానంటే గంటలో వచ్చి నన్ను లేపేస్తాడు, అల్లుడి గారికి సహాయం చేద్దామని, ఆహాబ్ గారికి. అర్థమైందా? అది చాలా డేంజర్ ప్రభా. అదే కరెక్టే. మరి మీకు జేమ్స్ బాండ్ తెలుసా అంటాడు దేవుడు. జేమ్స్ బాండ్ ఏంటి ప్రభా? అదే జేమ్స్ బాండ్ బాలీవుడ్ హీరో టైప్ కాదు,
బాలీవుడ్ హీరో అయితే గుర్రం ఎక్కి టుక్కు 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 అని వెళ్ళి బయట ముందు సెక్యూరిటీ గార్డ్ని, ఆ తర్వాత గోడ దూకి ఇంకొక నలుగురిని, ఆ తర్వాత గోడ దూకి ఇంకో 10 మందిని, ఆ తర్వాత లోనికి వెళ్తాడు. ఇది బాలీవుడ్ సినిమా. కానీ హాలీవుడ్ అలా ఉండదు. హెలికాప్టర్లో తిన్నగా సెంటర్లో దిగుతాడు. మీకు అర్థమైందా? నేను అలా దింపా చాలామందిని. ఎవరిని దింపావు? మన మోషన్ దింపలా డైరెక్ట్గా ఫరో దగ్గర, మన ఎస్తేర్ని దింపలా డైరెక్ట్ పార్సీకి రాజు దగ్గర, మన నెహెమ్యాని దింపలా డైరెక్ట్గా పార్సీకి రాజు దగ్గర. నేను డైరెక్ట్గా దింపుతా సెంటర్లో. డానియల్ని దింపలా బబులోని రాజు దగ్గర. నిన్ను డైరెక్ట్గా సెంటర్ తీసుకెళ్ళిపోతాను. అక్కడుండి నేను పని చేపిస్తాను. నేనేమన్నా బాలీవుడ్ ఉండి అనుకున్నావా? టుక్కు టుక్కు అనుకుని చిన్న కొట్టుకుంటూ వెళ్తాను. వేస్తే సెంటర్ వేసేయాలి బాస్ అంత. అర్థమైందా? కాబట్టి సారేపతి దగ్గరికి వెళ్తేనే పని అవుతుంది, బయట పనులు అవ్వవు. నీకు అర్థమైందా? సరే ప్రభా. ఇక 3వది, ప్రభా ఏమన్నాడు? నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాల్ని నేను సెలవిచ్చి. నీకు విధవరాలు తెప్పించి ఎవడు దొరకలేదా? ఓ మంచి ఫ్యామిలీని చూడొచ్చు కదా. ఏదోది నేను హ్యాపీగా ఉండొచ్చు. నేను ఫ్యామిలీని చూడండి అంటాడు దేవుడు. ఏ ఫ్యామిలీతో అటాచ్ అయిపోతావు నువ్వు? ఏదోది నీకు ఎలాంటి వాళ్ళని పెడితేనే వాళ్ళతో అటాచ్ అవ్వకుండా నాతో ఉంటాను. మీకు అర్థమవుతుందా స్టోరీ ఎంత బాగుందో? చాలా సింపుల్. వెళ్ళమంటే నా పాత రైట్ కాదు, వెళ్ళమంటే నా ప్లేస్ రైట్ కాదు, వెళ్ళమంటే నా పర్సన్ రైట్ కాదు. 3 నచ్చల. సరే ఆడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? ఒక విధవరాల్ని, పేరు చెప్పట్లా మనోడు. ఆడికి వెళ్ళి ఏ విధవరాలని అడగాల? ఇది 2వ క్లాసు. 1వ క్లాసులో మనోడు చేయాల్సిందల్లా ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవడం. కాకులు వచ్చాయి. ఇప్పుడు క్లాస్ పెరిగింది కదా. క్లాస్ పెరిగింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, కానీ ఎవరిని కలవాలో చెప్పట్లా. క్లాస్ పెరిగింది. ఇప్పుడు దేవుడితో కలిసి పనిచేస్తాడనమాట ఆయన. దేవుడితో కలిసి, ప్రభా నేను ఎలాగా తెలుసుకోవాలంటే మరి అదే దేవుడు విశ్వాసంలో పెంచినప్పుడు కొన్నిసార్లు ఆయనతో కలిసి పనిచేసేటట్లు చేస్తాడు. సూపర్ తెలుసా? ఇప్పుడు అబ్రాహాం గారు తన దాసుని పంపించాడు కదా, ఎలియాజర్ని. వాడు వెళ్ళి బావి దగ్గర కూర్చున్నాడు. పాపం తెలీదు ఏ అమ్మాయో. ప్రార్థన చేసి, అయ్యా ఒకవేళ ఒక అమ్మాయి వచ్చిందనుకో నీళ్ళు అడుగుతాను. పెళ్ళిగాని అమ్మాయి వస్తే నాకు డ్రెస్ని బట్టి తెలిసిపోద్ది కదా. అమ్మాయి వస్తే కనుక, పెళ్ళిగాని అమ్మాయి వస్తే అడుగుతాను. అమ్మాయి నీకే కాదు ఒంట్లకు కూడా ఇస్తాను అందనుకో. అమ్మాయి వర్క్ చేసే అమ్మాయి, కష్టపడే అమ్మాయి, చారిటీ ఉన్న అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయి నాకు బాగా సెట్ అవుద్ది మా యజమాని కొడుకు. అలాగా మనోడు కూడా కూర్చున్నాడు. కూర్చొని విధవరాళ్ళు వస్తూ ఉంటారు కదా, డ్రెస్ని బట్టి అర్థం అవుద్ది. విధవరాలు వస్తే ఒకటి అడుగుతాను. ఏం అడుగుతాను? అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వని. నీళ్ళు అడగటం చాలా కష్టమైన విషయం. అనంటారేమో, సంవత్సరం నుంచి వర్షం లేదు. సంవత్సరం నుంచి వర్షం లేని ఊర్లో నీళ్ళు అడిగితే మొహం మీద కొడతారు. బంగారం అడిగినా ఇస్తారు కానీ నీళ్ళు ఎవరు. మీకు అర్థమైంది కదా అదే. సో నీళ్ళు అడుగుతా. అలాంటి పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వడానికి ఎవరన్నా రెడీ అయ్యారనుకో, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాను. అమ్మ కొంచెం రొట్టె పట్టురమ్మని. మనోడు అలాగా దేవుడితో కలిసి పనిచేయడం మొదలుపెట్టాడు. మన విశ్వాసంలో ఎదగటం అంటే అదే. మొదటిసారి దేవుడు అంతా చేశాడు. రెండోసారి ఏలియాని తనతో కలిపి పని చేయించుకోవటం మొదలుపెట్టాడు. 10వ వచనం. అందుకు అతడు లేచి సారేపతికి పోయి పట్టణపు గవిని వద్దకు రాగా. ఇప్పుడు అందుకు అతడు లేచి సారేపతికి పోయి అన్నారే, ఆ మాట 4 మాటలు, కానీ దానికి 2 నెలలు బట్టి ఉంటుంది. మీకు అర్థమైందా? అంటే మనం బైబిల్ చదివే మైండ్లో అలా పెట్టుకోవాలి. ఏదో రేపు జరిగిపోయింది అనుకోవద్దు. 2 నెలలు నడిచి ఉంటాడు. రాత్రులు నడిచి పగల పడుకొని ఏదో చేసి ఉంటాడు. అదనమాట. వెళ్ళాడు. పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండెట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనాను. ఆమె వెళ్ళి తేబోవు చుండగా, అంటే ఆమె ఓకే అనేసింది. తేబోవు చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఈమె ముందేమో అడిగింది. ఈయన అడిగాడు, అయ్యా అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వని అడిగాడు. నీళ్లు ఇస్తానికి ఆమె వెళ్ళిపోతున్నప్పుడే అర్థమైపోయింది మనోడికి, ఈమె అయిన ఉంటుందని. అమ్మ నాకు కొంచెం రొట్టె పట్టరావా అని అడిగింది. అడిగేటప్పటికి ఆమె రియాక్షన్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. అందుకామె 12వ వచనం, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు
తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చేది. మనోడు డ్రెస్సును బట్టి అర్థమైపోయింది ఈయన ఇశ్రాయేలీయుడని. మనోడు యొక్క డ్రెస్సును బట్టి అర్థమైపోయింది ఈయన యొక్క యాజకుడు అనేసి. డ్రెస్సును బట్టి అర్థమైపోయింది. దాంతో మీ దేవుడు చేశాడు, ఇదే మీ దేవుడు. ఆమె రియాక్షన్ ఇదే. ఆమె డైలాగ్ని ఎట్లా ఆలోచించుకోవాలి. ఆయన చేశాడయ్యా, వర్షం లేకుండా చేశాడు. కోపంగా అరిసింది. ఆ 12వ వచనం విపరీతమైన కోపం. మాకు ఏమి లేదు, ఇక్కడ కొంచెం పిండి ఉంది, లాస్ట్గా 2 రొట్టెలు చేసుకొని నా కొడుక్కి నేను తినేసి చచ్చిపోదామని వచ్చాం, మేము చచ్చిపోదామని వచ్చాం. ఆమె డైలాగ్ ఎలా ఉంటుంది అనమాట. అంత కోపం. మీరే ఏలియా దగ్గరలో ఉన్నారనుకోండి, ఓ అమ్మ ఈ అమ్మాయి దేవుని చిత్తం కాదేమని వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని చిత్తం అంటే నాది రహదారి, ఇంకెవడ అడ్డు రాకూడదనే ఫీలింగ్ మనకు ఉంటుంది. నేను రజనీకాంత్ని, డోర్లు కూడా తీసుకోపోవాలి, ఇది మనకుండే ఫీలింగ్. మనకేం అడ్డు రాకూడదు. అయితే దేవుని చిత్తంలో ఉన్నప్పుడు అడ్లు వస్తాయి. ఆ అడ్డు దాటిచ్చినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఆ కష్టమైన పరిస్థితుల్ని దాటిచ్చినప్పుడు మనకి దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి వస్తాయి అడ్లు. సో అయితే ఒకటేంటంటే, నేను మొదట ఒక కండిషన్ పెట్టాను, ఈమె నీళ్లు తీసుకురావడానికి ఒప్పుకుంటే దేవుడి చిత్తం ఈ అమ్మాయి అనేసి. కాబట్టి నేను ఇంక వెనక్కెళ్ళను, ఐ విల్ నాట్ గో. ఈమె ఇగో మనోడు ఎంత కూల్గా ఆన్సర్ ఇస్తున్నారు చూడండి. 13వ వచనం. అప్పుడు ఏలియా చాలా కూల్గా, రాహుల్ ద్రావిడ్ కంటే కూల్ అనమాట. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడకము. ఆవిడ భయపడకము అంటే మనం ఇమాజినేషన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. అసలు భయపడకము, పోయి నీవు చెప్పినట్లు ఎవరే ఏం మాడతారు, అదేగా పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి పళ్ళు కటకట కొట్టేసుకుంటుంది, నా ఎద్దుకు తీసుకురాము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకోను. ఉన్నదే 2 రొట్టెలకి రా అంటే అది మొదట నాకు ఇచ్చేయమంటాడు వీడు, పనికి మాలోడు. ఆ మనసులో అనుకునే మాట. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇచ్చున్నాడు అనను. ఈ మాట చెప్పాడు. చెప్పంగానే నేను అనుకుంటాను, దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. దేవుడు ఒక గొప్ప, నువ్వు చెప్పాల్సింది చెప్పితే దేవుడు చేయాల్సింది చేస్తాడు. నీకు అర్థమైంది కదండి. స్విచ్ నొక్కితే లైట్ వెలిగేటట్లు చేసేది ఆయన. సో నువ్వు చెప్పాడు, అవతల ఆమె మనసు కరిగిపోయేటట్లు చేశాడు దేవుడు. ఎలా కరిగిపోయేటట్లు చేశాడంటే, 2 రొట్టెలకు పిండి ఉంది, మేమిద్దరం తిని చచ్చిపోదాం అనుకున్నదే వెళ్ళి రొట్టె చేసి తీసుకొని వచ్చింది. నేనేమంటానంటే, దేవుడితో కలిసిపోయి ఒక టీమ్గా మనం పని చేస్తున్నప్పుడు దేవుని టర్మ్స్లో ఆలోచించాలి, మన టర్మ్స్లో కాదు. నా దగ్గర 10 రూపాయలు ఉంది, 10 రూపాయలకు ఒక కొత్తిమీర కట్ట ఒకటి వస్తుంది, నేను అంతకంటే ఏం చేయగలను అని ఆలోచిస్తే అది నీ టర్మ్స్. నా దగ్గర 10 రూపాయలు ఉంది కానీ నేను చికెన్ తీసుకొస్తాను అంటే దేవుని టర్మ్స్. ఉన్నదానికి సమానంగా కొనుక్కొస్తే దానికి దేవుడు ఎందుకు? ఉన్నదానికి అతీతంగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంటే దేవుడు కావాలి. మన శక్తికి మించి, మన హోదాకి మించి, మన స్థాయికి మించి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే అప్పుడు దేవుణ్ణి ఇన్వాల్వ్ చేసినట్లు అవుతుంది అనమాట. 15వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. విశ్వాసం కొన్నటువంటి ఒక బుద్ధి ఏంటి తెలుసా? విశ్వాసం కరోనా లాంటిది. అదేంటి సార్ అంటారేమో, కరోనా వాడికి వస్తే నలుగురికి వస్తుందే, విశ్వాసం నీకుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీకు తెలియకుండానే అతుక్కుంటుంది. ఎలా అంటే, ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉంటారు కదా, మీరు విశ్వాసంతో ప్రతిదానికి చిన్న ప్రార్థన చేయటం అనేది మీ ఆఫీస్ వాళ్ళకి తెలుసు అనుకో. అది తెలియకుండా వాళ్ళకి ఎలా అతుక్కుంటుందంటే, వాళ్ళ కొడుకు జబ్బు వచ్చో, వాళ్ళ కూతురికి సమస్య వచ్చినప్పుడు ఎవ్వరు లేనప్పుడు మేము పక్క తీసుకెళ్ళి, సిస్టర్ కొంచెం మీరు ప్రార్థన చేయరా అని అడగటం జరుగుద్ది. గమనించారు మీరు? ఎందుకంటే మీరు మీ హృదయంలోకి తొంగి చూడనిచ్చారు వాళ్ళని. కాబట్టి ఈవిడేం అడిగితే బాగుంటుంది, ఈయనేం అడిగితే బాగుంటుంది అని వాళ్ళకి తెలుసు. నువ్వు మందు కొట్టేవాడు అనుకో, నీతో చెప్పరా మాట. మీకు అర్థమైంది కదండి.
సో దాన్నే ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ అంటాం. సో ఈయన విశ్వాసం ఆవిడకి అతుక్కుపోయింది. ఆవిడ కూడా చేసి ఇచ్చేసింది, అంతా బాగుంది. ఒకరోజు ఆవిడ అని ఉంటుంది, అయ్యగారు బాగుంది సార్ అన్నీ, సార్ రోజు రొట్టెలు చేసి ఫస్ట్ రొట్టె మీకు ఇస్తున్నానండి, సెకండ్ మా బాబుకి ఇస్తున్నానండి, థర్డ్ నేను తింటున్నానండి. అయితే ఏంటమ్మా, ఏం లేదు సార్ 3 రొట్టెలు అయిపోయేటప్పటికి పిండి అయిపోతుంది సార్, నూనె కూడా అయిపోతుంది. అయితే ఏం చేయమంటావు? దేవుడిని అడిగి ఒకేసారి డబ్బాడి పిండిను ఓ డబ్బాడి నూనె ఇస్తే బాగుంటుంది కదా అంటే మనం నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారు సార్? నేను కూడా ఒకప్పుడు ఇలాగే అడిగా. ఆయన నోరు మూసుకోమన్నాడు. ఓహో అవునా, సర్లే సార్, ఇది మీకు కేవలం నాకేమిస్తారు? మనం దేవుడి మీద ఆనుకోవటం నేర్పిస్తున్నాడమ్మా అని అంటే సరే సార్ సరే సార్ సరే సార్ అని అంటాడు. ఇక 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్లో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇది అయిపోయిందండి, ఫేజ్ 2 అయిపోయింది. మొదటిది దేవుడు పనిచేశాడు, రెండోది ఏలియా దేవుడితో పనిచేశాడు. 2 phases. క్లాస్ 1 అయిపోయింది, క్లాస్ 2 అయిపోయింది. ఇప్పుడు క్లాస్ 3కి వెళ్తున్నామండి, 3వ క్లాసులోకి వెళ్తున్నాం. 3వ క్లాసులోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? అటు తర్వాత 17వ వచనం, ఆ ఇంటి యజమానురాలైన ఆయన కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాను. అంటే ఏంటి? ఒకేసారి చచ్చిపోతే అంటే పర్లేదంటే 4 రోజులు ఏడుస్తాం, ఊరుకుంటాం. జబ్బు వచ్చి కొన్ని రోజులు ఇబ్బంది పడి రోజు రోజుకి క్షీణించి చచ్చిపోతే చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టం. ఈడు అలా చచ్చిపోయాడు. ఈవిడ రోజు రొట్టె ఇచ్చేటప్పుడు, అంటే రొట్టె ఇచ్చేటప్పుడు ఎలా ఎందుకంటున్నారండి అంటారేమో. ఎందుకంటున్నాను చెప్తానే. ఎందుకంటే ఏలియా గారు ఎవరింట్లో ఉన్నారో ఆ అమ్మాయికి పైన మిద్దు ఉండేది. మిద్దు అంటే ఏంటి తెలుసా? కర్రలు పెట్టి పేడేసి ఒక ఫ్లోర్ లాగా చేస్తారన్నమాట. పైన ఉండేవాడు. సార్ మీకు ఎవడు చెప్పాడు సార్ అంటే ఇక్కడే ఉంది, కిందకి వెళ్తూ ఉంటుంది. అదైనా పైన ఉండేవాడు. అర్థమైంది? మనవాడు పైన ఉంటే ఆవిడ వెళ్ళి సార్ ఇదిగో సార్ రొట్టె అని అంటే ఆవిడ ఆయన తీసుకునేవాడు. సో రోజు చెప్తూ ఉంటుంది, సార్ మా బాబు బాలేదు సార్, మా బాబు బాలేదు సార్. ఒకరోజు గట్టిగా ఏడుస్తుంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తుంది అంటే, బాబు చచ్చిపోయాడు సార్, బాబు చచ్చిపోయాడు. ఆమె బాబు చచ్చిపోయాడు సార్ అని కూల్గా అని ఉండదు. చూడండి 18వ వచనం, ఆమె ఏలియాతో, దైవజనుడా. మనం బైబిల్ చదివేటప్పుడు ఫీలింగ్స్తో చదివితే బాగా అర్థం అవుద్ది. దైవజనుడు అనేది 2 రకాలుగా చదవచ్చు. అంటే ఇప్పుడు మనం దైవజనుడు అనే మాట ఉపయోగించాం, పాస్టర్ అనే మాట ఉంటాం. పాస్టర్ని 2 రకాలుగా ఉపయోగిస్తానే. ఆనంద్ గారిని పిలుచు, పాస్టర్ గారు ఇదో పిలుపు, ఏ పాస్టర్, మీకు అర్థమైంది కదా? అక్షరాల్లో రాసేటప్పుడు అదే ఉంటుంది. ఏ పాస్టర్ గారు ఇదో పిలుపు, పాస్టర్ గారు ఇది 2వ పిలుపు. దైవజనుడా అనేది మొదటి టైప్ కాదు, దైవజనుడా కాదు, ఏ దైవజనుడా అదనమాట. అంటే దైవజనుడా అనేది చిరాగ్గా అన్నదన్నమాట, ఎటకారంతో అన్నది. ఎందుకన్నా తెలుసా? దైవజనుడా నా యొద్దకు నువ్వు రానిమిత్తం ఎందుకు వచ్చావు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు నువ్వు? సంవత్సరం రొట్టి తినేసింది, ఆ తర్వాత వేస్తున్న డైలాగ్ ఇది. ఎందుకు వచ్చావు మా ఇంటికి అని అంటుంది. నా పాపమును నా జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటికై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. ఇప్పుడు మనవాడు రోజు పాపం గురించి ఏమైనా ప్రసంగం చేస్తున్నాడా? చీట్లా. మరి ఎందుకు గుర్తొచ్చింది పాపం? గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఈ పాయింట్ చెప్తాను. మీరు అవిశ్వాసులతో కలిసి ఆఫీస్లో ఉండేటప్పుడు, అవిశ్వాసులతో కలిసి పనిచేసేటప్పుడు ఒక విషయం చెప్తాను. ఏ విషయం కూడా మీరు అభ్యంతరకరంగా మీ ఫ్రెండ్స్కి లేకపోతే, మళ్ళీ చెప్తాను, ఏ విషయంలో కూడా మీరు అభ్యంతరకరంగా మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీరు రాజీ పడిపోతున్నారు అని అర్థం. మీకు అర్థం ఉందో లేదు నాకు తెలియదు. మందు కొట్టే 4 ఉన్నారు, నువ్వు 5వ వ్యక్తివి. వాళ్ళు మందు కొట్టాలి అనుకున్నప్పుడు నువ్వు అభ్యంతరం అవుతావు. 4 ఉన్నారు లంచం తీసుకునేవాళ్ళు, నువ్వు లంచం తీసుకునే వ్యక్తి అనుకో, నువ్వు వస్తే వాళ్ళకి టెన్షన్. అయితే నీవంటే వాళ్ళకి టెన్షన్ లేదనుకో, నువ్వు రాజీ పడిపోయావని అర్థం. సో ఏలియా ఆయన దేవుని బిడ్డగా ఉన్నాడు అంతే, ఆయన పాట ఆయన దేవునితో గడుపుతున్నాడు. కానీ ఆమె రోజు చూసి 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 కొడుకు చచ్చిపోయిన తర్వాత అర్థమైంది తెలుసా? నా కొడుకు ఎందుకు చచ్చిపోయాడంటే ఈ దేవుడు నా సహాయం చేస్తే నేను ఆ దేవుడికి మొక్కుతున్నా, నేను చేసింది పాపం. మనం అవతల వ్యక్తిని పాపి అని అనటానికి మనం పవిత్రంగా జీవించాలి, అంతేగాని ఆడిని పాపి అనకూడదు. ఆడిని పాపి అంటే గోప మీద కొడతాడు. నువ్వు పవిత్రంగా జీవిస్తే ఆడికే అర్థమైపోద్ది, అవతలడికే అర్థమైపోద్ది. అర్థమైందా? నాతో చాలామంది స్పీకర్లు కలిసి మాట్లాడటానికి ఇష్టపడరు. ఎడ్వర్డ్ గారు అంటే ఆయన మాట్లాడే రోజు కూడా నేను మాట్లాడాలా అని అడుగుతారు కొంతమంది. ఆ రోజు మాట్లాడరు.
చాలామంది క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేనేమి వాళ్ళు నేనేం తిట్టను, గుండె మీద చేసుకొని చెప్తాను ధైర్యంగా. అలాంటి స్థితిలో నేను ఉన్నాను. ఎందుకనంటే నేనుంటే వాళ్ళు పక్కన ఉండలేరు, నేనుంటే వాళ్ళు ఉండలేరు. నేనేమి వాళ్ళు తిట్టను, మామూలుగా ఉంటాను అంతే. నీ ఆఫీస్లో, నీ కాలనీలో నీ బతుకు అలా ఉండాలా? నీ భర్త అవిశ్వాసి అయితే పేతురు గారు ఏమంటాడు తెలుసా? దీన్నే ప్రసంగాలు ఏం చేయొద్దు, గోమ మీద కొడతాడు. విశ్వాసంతో పవిత్రంగా జీవించు, మాటలు లేకుండానే ఆడు బతుకు మారుతుంది అంటాడు. 1 పేతురు 3:4 వచనాలు. మాటలు లేకుండానే, వితౌట్ వర్డ్స్ వాడి జీవితం మారుతుంది అంటాడు. మన జీవితం మార్చాలి, ప్రసంగాలు కాదు. సరే, అయిపోయింది. 19వ వచనం. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి, అందుకే పైన ఉన్నాడని చెప్పా, మంచం మీద వాడిని పరుండపెట్టి, అంటే ఏలే గారికి ఒక మంచం ఉందన్నమాట, మంచం మీద పరుండపెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమార్ని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితవా అని యెహోవాకు మొరపెట్టి. మొదటి క్లాసులో దేవుడి మీద ఆధారపడ్డాడు, మొత్తం దేవుడు చేశాడు. రెండో క్లాసులో దేవుడితో కలిసి పనిచేశాడు, విధవరాల్ని కనుక్కున్నాడు. మూడోది దేవుడికి ఎదురుగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. స్టేజ్ 3. మీకు అర్థమైంది కదండి? ఈయన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన. ఈయన చేసే ప్రార్థన ఒకవేళ ఏలియా గారు నాకు కనబడితే, సార్ ఏంటయ్యా సార్ మీరు ఎలా చేశారు సార్ ఆ ప్రార్థన? ఏం ప్రార్థనయా? చచ్చిపోయిన వాడు బయట తీసుకురమ్మన్నారు సార్. అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? లేదయ్యా. అంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా చేశారా? లేదయ్యా. మోషే గారు చేశారా? లేదయ్యా. అబ్రహాం గారు చేశారా? లేదయ్యా. మరి ఎలా అడిగారు సార్? ఏమో అడగాలనిపించింది సార్, అడిగేశాను. ఏం మనిషి సార్ మీరు అసలు? ఏం మనిషి? చచ్చిపోయిన వాళ్ళు లేపమ్మన్నారు. దీంతో నాకు ఇంకో విషయం వస్తుంది. ఏంటి తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పేక నొక్కేసుకోకూడదు. అంటే ఇది అడగొచ్చో లేదో అనుకోకూడదు. ఎందుకంటే అడగకముందే దేవుడికి లోన ఏం జరుగుతుందో తెలుసుగా. కాబట్టి మనం డ్రామా వేయకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నీకు అభ్యంతరం లేదని సింగనాథం ఆయన దగ్గర మాట్లాడగల. మనోళ్ళు డ్రామా వేస్తారు ప్రార్థనలో కూడా, అవసరంలా. దేవుడి దగ్గర ఫిల్టర్ లేకుండా మాట్లాడేసేయండి. నాకు ఎందుకు ఇది కావాలనిపిస్తుంది, నాకు ఎందుకు దీని మీద మనసు ఉంది అని చెప్పేసేయండి. అది మంచిది. ఇప్పుడు మనోడు ఏమన్నాడంటే, ఏలియా గారు దేవుని దగ్గర, ప్రభా ఏంటి ప్రభా ఎలా చేసా? అమ్మాయి ఏదో ఫుడ్ పెడుతుంది నాకు, అమ్మాయి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాను కదా, ఇప్పుడు వాళ్ళ బాబుని చంపేసా, ఇప్పుడు నేనేం కావాలి? వాళ్ళు ఏం కావాలి? స్ట్రైట్ అడిగేశారు. దేవుడి దగ్గర ఇప్పుడు ఫిల్టర్ ఉపయోగించకూడదు. ఇంకో మాట చెప్తున్నా. నెక్స్ట్ ఆయన ఏమి ప్రార్థన చేశాడు? ఈ చిన్నవాని మీద ముమ్మారు తాను పారిచాచుకొని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. దేవుడిని ఏమైనా అడగొచ్చా? ఏమన్నా అడగొచ్చండి, ఏమన్నా అడగొచ్చు. దేవుణ్ణి ఇది అడగొచ్చు, ఇది అడగకూడదు అనేది లేదు. కానీ ఒకటి మాత్రం చేయకూడదు, నువ్వు ఇస్తావా సస్తావా అని మాత్రం అనకూడదు. నువ్వు ఇవ్వకపోతే కనుక నీకు నాకు తెగదింపులే అనకూడదు. నువ్వు ఇవ్వకపోతే దేవుడు కాదు అనకూడదు. అడుగు, ఏదైనా అడుగుతాను ప్రభా, నువ్వు ఇస్తే తీసుకుంటే లేదు, అడగటం నా వంతు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, అడిగితే ఈ రెండాట్లు ఏదో ఒకటి చేస్తాడు. అయితే ఇస్తాడు, లేకపోతే ఇవ్వను అని సరిపుచ్చుతాడు నేను. అంతేగాని గాల్లో వదిలేడాను. ఇప్పుడు పౌలు గారిని నొప్పి తీసే అన్నాడు, నేను తీయను అన్నాడు. ఎలా ప్రభు అంటే, నేను కృపిస్తానులే దాంతో మేనేజ్ చేసుకో అన్నాడు. అబ్రహాము ప్రభు సొదొమ గొమొర్రాని బాగు చేయవా అన్నాడు, కుదరదు అని అన్నాడు. మనోడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. వేస్ట్ రా దీని గురించి ప్రార్థన చేశాను. నీకు అర్థం కదా? సో దేవుడు మనల్ని కన్విన్స్ చేస్తాడు. సో మనోడు గట్టిగా అడిగేశాడు. మార్టిన్ లూథర్ గారు పేరు విన్నారు లేదు? మార్టిన్ లూథర్ గారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడంట. ఆయన పేరు ఫ్రెడరిక్ మైకోనియస్. మీకు గూగుల్ చూసే వాళ్ళకి అలవాటు ఉన్నట్లయితే ఫ్రెడరిక్ మైకోనియస్, MYCHONIUS, మైకోనియస్. మార్టిన్ లూథర్ 1540లో ఈ ఫ్రెడరిక్ మైకోనియస్కి జబ్బు వచ్చిందంట. అసిస్టెంట్ ఎవరు? మార్టిన్ లూథర్కి. జబ్బు వచ్చి చచ్చిపోయే పొజిషన్ వస్తే, చచ్చిపోకముందు చివరిగా గురువుగారికి ఒక లెటర్ రాశాడంట. అయ్యా నేను చచ్చిపోతున్నాను, నన్ను క్షమించండి, మధ్యలోనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఎంతకాలం మీరు నన్ను పని చేయనిచ్చారు, థ్యాంక్ యూ అనేసి ఉత్తరం పంపించాడు. మార్టిన్ లూథర్ గారికి ఆ ఉత్తరం వచ్చిందంట. ఆ ఉత్తరం చూశాడంట, పిచ్చ కోపం వచ్చిందంట మార్టిన్ లూథర్, ముక్కోపి మార్టిన్ లూథర్. ఆ కాగితాన్ని నలిపేసి డస్ట్బిన్లో పడేసి, ఆడు చంపేస్తే ఎలాగా
ఈ ప్రాజెక్ట్ అంతా ఏమవ్వాలి అని గట్టిగా అరిచేసాడంట. అరిచేసి ప్రభా మరే అండి బతకను, అంతేకాదు నీకు చిన్న రిక్వెస్ట్, ఆడి చావు కబురు నేను అనకూడదు అని అది ఉత్తరం రాశాడంట. ఏ ప్రార్థన చేసి ఉత్తరం రాసి తీసుకెళ్ళి ఆయనకి అన్నాడంట. ఆడప్పటికే కోమాలోకి వెళ్ళిపోయాడు. సార్ ఆడు కోమాలోకి వెళ్ళిపోయాడంటే బాబు మార్టిన్లో దొరికితే తలనొప్పి అనవసరం అనేసి ఉత్తరం తీసుకెళ్ళి దిండి పక్కన పెట్టారంట. ఓ పావు గంట తర్వాత లేచాడంటాడు, ఉత్తరం చదువుకున్నాడంట. అర్థమైందా? 6 ఏళ్ళు బతికేశాడు. ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు అసలు విషయం చెప్తాను. మార్టిన్ లూథర్ చచ్చిపోయిన 2 నెలలకు చచ్చిపోయాడు ఆయన. అంటే మార్టిన్ లూథర్ ఆయన యొక్క మరణ వార్త వినలా. మీకు అర్థమైందా? నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే ఎవరైనా ఏదన్నా అడగవచ్చు, కానీ డిమాండ్ చేయకూడదు. దేవుడిని అనవసరంగా ఎరకాటంలో పెట్టకూడదు. మనోడిని లే ప్రభు అని అన్నాడు. ఏం జరిగిందో చూద్దాం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, నాకు ఖతర్నాక్ నచ్చింది. ఈ యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. నాకు ఏలియా గారితో మాడితే, సార్ ఏంటి సార్ మీరు ప్రార్థన చేస్తే ఆయన బతికిచ్చాడా? దేవుడి ప్రేమ అయ్యాది, దేవుడి ప్రేమ. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే నాకు చేసింది ఆయనే, కానీ నన్ను హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు అని. వీడు ప్రార్థన చేశాడు కాబట్టి నేను ఇచ్చాను. మా ఇంట్లో జరిగిన చిన్న సన్నివేశం చెప్తాను, దాంతో మీకు అర్థమవుతుంది. ఎట్లా అంటే మొన్న మే 18వ తారీఖున నాది 60వ పుట్టినరోజు. మే 17వ తారీఖు పొద్దున్న 5 గంటలు నా పెద్ద కూతురు దిగిరింది అమెరికా నుంచి. అది యాక్చువల్గా తర్వాత రావాలి, ముందే వచ్చేసింది. ఎందుకనంటే నా బర్త్డేకి రావాలని. సో ఆ రోజు నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ బిజీగా నడుస్తున్నాను. రాత్రి ట్రైనింగ్ ప్రోగ్రామ్ 9ంటికి అయిపోయింది. సరే నేను మామూలుగా కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. 11:15 ప్రాంతంలో మా పిల్లలిద్దరు వచ్చి పప్పా పైకి రా అన్నారు. అంటే మాది 3 ఫ్లోర్స్. మధ్యలో ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఒక బ్లేజర్ ఇచ్చారు, కొత్తది కోట్ ఇచ్చారు, వేసుకున్నా. ఎక్కడదమ్మా అంటే నువ్వు పద అన్నారు. పైకి వెళ్ళేటప్పటికి సర్ప్రైజ్ పార్టీ అనమాట. వాళ్ళు పైన లైట్లు అయి పెట్టి కేక్ ఒకటి పెట్టి హడావిడి చేశారు. సో కేక్ కోసాను, చాలా ఖరీదైన కేక్ పెట్టారు, చాలామంది వచ్చారు. అదంతా సర్ప్రైజ్, నాకు తెలియదు. అంతా అయిపోయింది, చాలా హ్యాపీగా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయా. పొద్దున్న లేచిన తర్వాత నాకు క్రెడిట్ కార్డు అవసరమైంది. అది కనబడతలా. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, వాళ్ళు కేక్ కొన్నది, కోటు కొన్నది, లైట్లు తెచ్చింది, హడావిడి చేసింది నా క్రెడిట్ కార్డుతోనే. ఇప్పుడు చెప్పండి, నేను వాళ్ళ మీద కోపగించుకుంటానా? నవ్వుకుంటాను. ఇప్పటికి నేనేం చెప్తాను తెలుసా? నా కూతుర్లు నాకు సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారని చెప్తాను. ఇప్పటికేమని చెప్తాను తెలుసా? నా కూతుర్లు నాకు బ్లేజర్ కొనుక్కొచ్చారు అని చెప్తా. నా డబ్బులే, నా క్రెడిట్ కార్డే, కానీ నాకు ఆనందం ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఫీల్ అయ్యే పద్ధతి అలా ఉంటుంది. ఆయన క్రెడిట్ కార్డే గీకేది మనం, అది ప్రేయర్. క్రెడిట్ కార్డు దేవుడు మనకి ఇచ్చాడు, గీక్కోరా అనేసి. నువ్వు గీకావుగా అందుకే ఇచ్చానంటాడు ఆయన. సూపర్ కదా. లాస్ట్ వర్స్, దీన్ని చూసి ముగించుకుందాం. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి 3 సార్లు మాట్లాడింది టోటల్గా. మొదటిసారి నీ దేవుడి మీద ఒట్టు, మా ఇంట్లో పిండి ఎంతే ఉంది, ఇది ఫస్ట్ టైం. రెండోది ఎందుకు వచ్చారో మా ఇంటికి, ఇది 2వ డైలాగ్. ఇప్పుడు ఇది 3వ డైలాగ్. చూడండి, ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడివై ఉన్నావని. ఈ దైవజనుడు ఇందాక దైవజనుడు కాదు, నీవు దైవజనుడివై ఉన్నావనియో, ఇది ఆ టోన్ అనమాట. అర్థమైందా? నువ్వు దైవజనుడివై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు, ఇందుచేత అంటే ఈమెలో ఏమొచ్చింది చెప్పండి నాకు? మారు మనసు వచ్చేసింది, బతుకు మారిపోయింది. 36 ఏళ్లలో మనోడు కష్టపడి ఒక అమ్మాయిని మార్చాడు. దేవుడు అది పెట్టుకున్నాడు. ఆ 36 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి 36 సెకండ్ల ప్రార్థన కర్మేలు పర్వతం మీద ఇప్పించాడు. మై ఫ్రెండ్స్, దేవుడు విశ్వాసం అనే పాఠశాలలో మీరు క్లాస్ 1లో ఉన్నారా? కేవలం ఆయనే చేస్తాడని. క్లాస్ 2లో ఉన్నారా? ఆయనతో కలిసి పనిచేయటం. క్లాస్ 3లో ఉన్నారా? విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి ఆయన పనిని అనుభవించడం. విశ్వాసంలో ఎదిగే కొద్దీ దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా,
ఏలియా 3 స్థాయిల్లో ఏ విధంగా ఎదుక్కుంటూ వచ్చాడో 24 వచనాలు మేము చదువుకోవడానికి ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు. ఎంత చక్కగా ఈ నెరేషన్ ఉంది ప్రభా, ఈ కథ ఉన్నది, ఈ సన్నివేశం ఉంది. ఎంత స్పష్టంగా మాకు పాఠాలు నేర్పించావు. మా జీవితంలో కూడా విశ్వాసంలో మేము అనుదినము ఎదగలుగుటకు ఈ పాఠాలు మాకు సహాయం చేయగలిగినట్లు కృప చూపించమని మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముంబై పట్టణానికి మరొకసారి రావడానికి మీరు కృప చూపించారు. వీరందరికీ వాక్యాన్ని అందించడానికి మీరు సహాయం చేశారు. ఈ వాక్యాలు ప్రభా మరి వీరి జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి మీరు సహాయం చేయండి. కోడిపుంజిని సిద్ధపరిచినట్లు వీళ్ళు కూడా నీ కోసం ప్రభా నిలబడటానికి సిద్ధపడటానికి సహాయం చేయండి. విశ్వాసంలో, వాక్యంలో, ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నప్పుడు నీ కోసం నిలబడగలుగుతారు ప్రభా. ఆ విధంగా నిలబడి నీ సాక్షులుగా ప్రభా నీ రాజ్యాన్ని కట్టేవాళ్ళు కాగలిగినట్టు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.